తండ్రి యొక్క సన్నిధి, నా దేవుని యొక్క మందిరము, అది నా ఆత్మకు దాహాన్ని తీర్చేది, ఆకలి తీర్చేది, తృష్ణ గునిన నా జీవితానికి వెలుగునిచ్చేది, ఆ ప్రభావం నా మీద ఉదయింపజేసేది. ఇక్కడ ఛార్జ్ అయిన తర్వాతే నేను లోకంలోకి వెళ్ళి ఆ ఛార్జింగ్ వినియోగించుకోగలుగుతాను. లైక్ యువర్ మొబైల్. ప్రతి ఫోన్ ఎలా అయితే ఛార్జ్ చేసుకుని బయటకు పట్టుకెళ్ళి వాడుకుంటామో, దేవుని మందిరానికి వెళ్ళేది కూడా ఛార్జ్ అవ్వడానికి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు మందిరానికి వెళ్తున్నారు? చాలామంది అడుగుతుంటారు మనల్ని, ఎందుకు మందిరానికి వెళ్తున్నారు? అవసరమా మందిరానికి వెళ్ళాలా? మీ దేవుడు 2-3 కూడి ఉన్న చోట ఉంటానని చెప్పాడు కదా. సో కాబట్టి మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అయిపోద్ది కదా, ఇంట్లో బైబిల్ చదువుకుంటే అయిపోద్ది కదా అంటారు. కానీ దేవుడు వ్రాయించాడు హెబ్రీ పత్రికలో, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయండి, సమాజంగా కూడుట మానొద్దు అన్నాడు. దానికి కారణం ఒకటే, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాట, కేవలం ఆ మాట కొరకే వెళ్తున్నాం కాబట్టి వెళ్ళి ఆ మాట విని ఛార్జ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ లోకంలోకి వెళ్తాం. బయట వర్షం కురుస్తుంది, అందరూ తడిచిపోతున్నారు. రెయిన్ కోట్ ఉన్నోడు ఏమవుడు? తడిచిపోడు. బయట వర్షం కురుస్తుంది, అందరూ తడిచిపోతున్నారు. గొడుగు వేసుకెళ్ళినోడు ఏమవుడు? తడిచిపోడు. ఇన్ ద సేమ్ సెన్స్ ఈ లోకంలో మన హృదయం నిండా వాక్యం పెట్టుకుని మీరు లోకంలోకి వెళ్ళిపోండి, లోకం మిమ్మల్ని ఏమీ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, హృదయం నిండా వాక్యం పెట్టుకుని లోకంలోకి వెళ్ళిపోండి, లోకం మిమ్మల్ని ఏమీ చేయలేదు. లోకంలోనే ఉండండి, ఏమీ చేయలేదు లోకం. పాపులతో తిరిగాడు యేసుప్రభు, పాపి కాలేదు. ఆ పాయింట్ మీకు అర్థమైందా? యేసుప్రభు ఎవరితో తిరిగాడు? పాపులతో తిరిగాడు. పాపులతో భోజనం చేశాడు, పాపులతో కలిసి ఉన్నాడు, ఆయన సహవాసం చేశాడు ఆయన పాపులతో. కానీ యేసుప్రభు ఏం కాలేదు? పాపి కాలేదు. ఎందుకు పాపి కాలేదు అంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయనే ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం నీలోనికి నాలోనికి వచ్చేస్తే మనం కూడా హ్యాపీగా పాపులతో తిరగొచ్చు. ఏం కాదు, ఏమీ కాదు. ఎందుకంటే మన చుట్టూతా చాలామంది లోక సంబంధులు ఉన్నారు, లోకానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సాంగత్యం చేయమందా బైబిల్? చేయొద్దందా? చెయ్యమంది అన్న వాళ్ళు చేయి చూపించండి. 1 2 3 4 చేయొద్దంది అన్న వాళ్ళు చేయి చూపించండి. అసలు మీరు ఏ కోవకు చెందుతారు? మౌనంగా ఉన్నవాళ్ళు నాకు చెప్పండి ముందు. అటు కాదు ఇటు కాదు, సందట్లో సడేమియా అన్నట్టు మీరు ఎటంటే అటు దూకేద్దామని రెడీగా ఉన్నామంటారు. అసలు అది మంచి పద్ధతి కాదు. తప్పో ఒప్పో మనసుకు అనిపించింది ఏం చేయాలి? చెప్పేయాలంతే. అది తప్పు అయితే కావచ్చు, ఒప్పు అయితే కావచ్చు, మనసుకు అనిపించింది ఏం చేయాలి? చెప్పేయాలి. ఇప్పుడు చెప్పండి, చెయ్యమన్నాడా? లోకస్తులతో సాంగత్యం దేవుడు చేయమన్నాడా వద్దన్నాడా? చేయమన్నాడు అన్న వాళ్ళు చేయి చూపించాలి. అది చెయ్యాలి, లేకపోతే మీరు లోకంలో నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు పనిచేసే చోట అంతా విశ్వాసులు ఉన్నారా? మరి ఎవరున్నారు? ఆ విశ్వాసులు. మీ చుట్టుపక్కలంతా విశ్వాసులు ఉన్నారా? మరి ఎవరున్నారు? ఆ విశ్వాసులు. మీ బంధువులు అందరూ విశ్వాసులు ఉన్నారా? మరి ఎవరున్నారు? ఆ విశ్వాసులు. మీ స్నేహితులు అందరూ విశ్వాసులు ఉన్నారా? మరి ఎవరున్నారు? ఆ విశ్వాసులు. మేము మీతో కలవము అంటే మీరు అడవిలోకి వెళ్ళి బతకాలి. ఇంకా మీరు అందరూ కలిసి అడవిలో పోవాలి. ఇంకా సంఘం అడవిలో పెట్టుకోవాలి. పలానా వాళ్ళ సంఘం ఎక్కడ ఉంటుందండి? తలకోన అడవుల్లో ఉంటుందండి, అక్కడికి వెళ్తే దొరుకుతారు అన్నట్టు మనం కూడా ఇంకా వాళ్ళు ఎవరు ఉంటారు కదా అడవి మనుషులు, అలాగే అడవుల్లో పోయి బతకాలి. ఇంక మరి సమాజంలో ఉండకూడదు అప్పుడు. సో మనం సమాజంలో ఉంటున్నామంటే అందరితో కలిసి ఉండాలి, అందరితో సాంగత్యం చెయ్యాలి. వాళ్ళు ఎంత ఘోర పాపాత్ములైనా మనకు పర్లేదు, మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా తప్పేమీ లేదు. ఎందుకు లేదు? బైబిల్ చెప్పింది, నేను చెప్పట్లేదు సుమా. బైబిల్ చెప్పింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసి 5వ అధ్యాయము 9, 10 వచనాల నుంచి 9, 10, 11 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. జారులతో సాంగత్యము చెయ్యొద్దని నా పత్రికలో మీకు రాశాను. అంటే ఇప్పుడు మనం జారుడు అన్నవాడు ఎవడైనా, వ్యభిచారి, జారుడు ఇలాంటి వాడు ఎవడైనా కనబడితే వాడితో మీరు ఏం చేయొద్దట? సాంగత్యం చెయ్యొద్దు అని డైరెక్ట్గా ఎక్కడ రాశాడట? పత్రికలో రాశాడట. బాగా అర్థం చేసుకోండి. కామన్గా ఉంటుంది జాగ్రత్త ఇద్దరిలో.
కానీ ఇద్దరిని చూపిస్తాడు ఇక్కడ వేరువేరుగా, ఇద్దరిని చూపిస్తాడు వేరువేరుగా. ఒకసారి శ్రీను శేఖర్ వేదిక మీదకి రండి, మీ బైబిల్ పక్కన పెట్టి. మీరేం ఫీల్ అవ్వకుండా, ఇద్దరులో ఎవడో ఒకడే మంచోడండి, వీళ్ళిద్దరిలో ఎవడో మంచోడో నాకు తెలియదు. రైట్, సారీ, ఇక్కడ ఇద్దరు చెడ్డోళ్ళే అనుకుంటాను. ఇద్దరు చెడ్డోళ్ళే, గొడవలేదు. ఈ పక్క నువ్వు నిలబడి, ఈ పక్క నువ్వు నిలబడి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఒక లా వచ్చింది. ఆ లా ఏంటంటే జారులతో సాంగత్యం చేయొద్దు అని ఒక లా వచ్చింది. ఈ లా దేవుడిచ్చాడు. ఎవరికి ఇచ్చారు? పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు సంఘానికి ఇచ్చారు. వాడు జారుడైతే, వాడు వ్యభిచారైతే, వాడు నీతిమాలినుడైతే, వాడు దుష్టుడైతే, దుర్మార్గుడైతే, సాతాను సంబంధి అయితే వాడితో మీరు ఏం చేయకూడదట? చెప్పండి, ఏం చేయకూడదట? సాంగత్యం చేయకూడదు. రైట్. ఇప్పుడు చూద్దాం. అయితే ఈ లోకపు జారులతోనైనను, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు, ఇద్దరికి సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇతను జారుడే, ఇతను జారుడే. జారుడంటే జారుడు వల్ల కాదు అనుకోండి కాసేపు. వీళ్ళిద్దరు మంచోళ్ళు, కానీ ప్రస్తుతానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. ఇతను జారుడేనట, ఇతను కూడా జారుడే. నెక్స్ట్, ఇతను లోభే, ఇతను లోబే, ఇద్దరు లోబులే. ఇతను దోచుకునేవాడే, ఇతను దోచుకునేవాడే. నెక్స్ట్, ఇతను విగ్రహారాధికుడే, ఇతను విగ్రహారాధికుడే. ఇందుకే విగ్రహారాధికుడు అంటే అదేదో పైకి కనబడే జబ్బు అనుకోకండి. విగ్రహారాధన అనేది మానసిక బలహీనత అంతే. నా కళ్ళ ముందు విగ్రహం ఉంది, నేను ఆరాధిస్తాను, నువ్వు ఆరాధించవు. సేమ్ విగ్రహం, ఇద్దరు మనుషులు. ఒకటి మనసులో ఆరాధనా భావన ఉంది, ఒకటి మనసులో ఆరాధనా భావన లేదు. అంటే అది ఫిజికల్గా జరిగే ప్రాసెస్సా, లోపల ఇన్నర్గా జరిగే ప్రాసెస్సా? రైట్, అంతే. అంటే విగ్రహారాధన అంటే అది ఒక మానసిక అపరిపక్వత, మానసిక బలహీనత. ఇప్పుడు యేసుప్రభు విగ్రహాన్ని ఆరాధిస్తుంటారు కొంతమంది, ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తారు. నేను ఆరాధించను, ఎందుకంటే అందులో ఏమీ లేదని నేను సత్యంలో ఉన్నాను కాబట్టి. నమ్ముతున్నాను కాదు, నమ్మడం కాదు, అది యూనివర్సల్ ట్రూత్. నిజంగానే అందులో ఏమీ లేదు. అది యేసుప్రభు విగ్రహం అయినా అందులో ఏమీ లేదు, మరియమ్మ విగ్రహం అయినా అందులో ఏమీ లేదు, కాబట్టి అది యూనివర్సల్ ట్రూత్. సో ఇప్పుడు విగ్రహారాధికుడు అనేవాడు మానసిక అపరిపక్వతలో ఉన్నాడు, మానసిక పరిపక్వతలో లేడు. కనుక యేసుప్రభు బొమ్మను ఆరాధిస్తాడు, మరియమ్మ బొమ్మను ఆరాధిస్తాడు. బలహీనుడు, అందులో ఏవో శక్తులు ఉంటాయనుకుంటాడు, అందులో ఏవో ఉంటాయనుకుంటాడు. బలహీనత, ఇది మానసిక బలహీనత, అపరిపక్వత. నిజానికి ధైర్యంగా ఉన్నాడు, ఏం లేదు, పట్టించుకోడు. నేను అసలు పట్టించుకోను, యేసుప్రభు బొమ్మైనా పట్టించుకోను, మరియమ్మ బొమ్మైనా పట్టించుకోను, ఏ బొమ్మైనా పట్టించుకోను. సో ఇక్కడ విగ్రహారాధికుడు అంటే ఎక్కడుంది అది? చెప్పండి, విగ్రహారాధికుడు అంటే ఎక్కడుంది అది? ఎస్, మైండ్లో ఉంది, ఎక్కడ ఉంటుంది? సో ఇతను విగ్రహారాధికుడే, ఇతను విగ్రహారాధికుడే. బాగా అర్థం చేసుకోండి. ఇతను విగ్రహారాధికుడే, ఇక్కడ ఉంది ఒక బలహీనత. ఇతను విగ్రహారాధికుడే, ఇక్కడే ఉంది బలహీనత. ఉంటే ఇద్దరు బలహీనలు ఉన్నారు ఇప్పుడు మన మధ్యలో. రైట్. రెండోది, ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇంతకీ ఎవరితో సాంగత్యం చేయొద్దని కాదట? 10వ వచనం ఫస్ట్ మాట, 10వ వచనం ఫస్ట్ మాట. ఈ లోకపు జారుడు, ఈ లోకపు లోబి, ఈ లోకపు దోచుకొనివాడు, ఈ లోకపు విగ్రహారాధికుడు, వీళ్లతో ఏమాత్రం సాంగత్యం చేయొద్దని నా భావన కాదు. మీకు ఆజ్ఞ నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒకళ్ళ ఆజ్ఞ నేను కనుక మీకు ఇస్తే మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలట? ఈ లోకంలో నుంచే వెళ్ళిపోవాలట. ఇప్పుడు ఇక్కడ చాలామంది అక్క చెల్లెమ్మల సంఘానికి వస్తుంటారు. వీళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారు, కానీ వీళ్ళ భర్త కానీ, తండ్రి కానీ, లేకపోతే కుటుంబంలో ఇంకెవరైనా పెద్దలు కానీ వాళ్ళు మారు మనసు పొందరు, బాప్తిస్మం తీసుకోరు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళతో సంసారం లేదా కాపురం లేదా సహవాసం చెయ్యాలా వద్దా? చెయ్యాలి. మరి మీరు జారులతో సాంగత్యం చేయొద్దనే ఆజ్ఞ అందరికీ ఒకేలాగా ఇచ్చేస్తే కాపురాలు ఉంటాయా, కూలిపోతాయా? చెప్పండి, ఉంటాయా, కూలిపోతాయా? అప్పుడు ఇంకా కూతురు తండ్రి దగ్గర ఉండకూడదు, కూతురు మామయ్య దగ్గర ఉండకూడదు, కూతురు భర్త దగ్గర ఉండకూడదు, ఇంకేం ఉండకూడదు. ఇంకా మొత్తం ఒంటరి అయిపోవాలి. ఒంటరి అయిపోవాలంటే అవుతుందా? మరి అవ్వదు. ఎందుకంటే మన చుట్టూతో జనాలు ఉన్నారు, మనం వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. అందుకే ఏ బోధ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంటాను నేను. కొంతమందికి తెలీదు, పిచ్చి బోధలు చేస్తూ సమాజాన్ని పాడు చేస్తుంటారు. అంటే వాళ్ళకి ప్రాక్టికల్గా సమాజంలో జరిగే గ్రౌండ్ రియాలిటీ తెలియదు. కొంతమందికి గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతారు. మాట చెప్పటం వేరు, ప్రాక్టికల్గా నిరూపించటం వేరు. నేను ఎవరితోనో కలవను, మాట హ్యాపీగా ఉంది, బాగుంది, బయటికి వెళ్ళి ట్రై చేసి చూపించేది
ఇప్పుడు ఒక టమాటాకాయలు అమ్ముకునే వ్యక్తి ఉన్నాడండి. ఈ టమాటాకాయలు అమ్ముకునే వ్యక్తి క్రైస్తవుడు. నేను మా క్రైస్తవులతోనే సాంగత్యం చేస్తాను, ఇతరులతో సాంగత్యం చేయను అన్నాడు అనుకోండి, టమాటాలు మొత్తం కుళ్ళిపోతాయి. ఎందుకంటే నీ టమాటాలు క్రైస్తవులు ఒక్కరే కొనాలంటే వాళ్ళందరూ కొనరు, బయట వాళ్ళే కొనాలి నీ దగ్గర టమాటాలు, నువ్వు బయట వాళ్ళకి అమ్ముకోవాలి. అలాగే ఎవడనుకున్నా రిస్కే. అర్థమైందా లేదా? ఇప్పుడు మనం చేసే పనులన్నీ మనోళ్ళతోనే చేస్తున్నావా? ఇప్పుడు ఒకవేళ నేను టమాటాలు క్రైస్తవులకి అమ్ముతానంటే వాళ్ళు ఏమైనా బేరాలు ఆడకుండా ఉంటారా? నీ దగ్గర కొనేస్తారా నువ్వు చెప్పినంత? అయ్యో మా క్రైస్తవుడు అండి, ఎంత బాబు కేజీ? 20 రూపాయలండి, 100 తీసుకోమ్మా, మా క్రైస్తవుడు కదా అంటారా? మా క్రైస్తవుడే కదా, 5 రూపాయలు చేసుకో బాబు అంటారు. మన వాళ్ళే తక్కువ తెలివైన వాళ్ళు కాదు. 20 రూపాయలు చెప్తే ఎంత అడుగుతారు? అబ్బా 5 రూపాయలు అడుగుతారు ఖచ్చితంగా. మనోడు కదా అంటే ఇంకా లోకువా, అవునా కదా? సో కాబట్టి నేను కలవను, నేను కుదరదు, నేను ఏళ్ళను అంటే ఈ సమాజంలో బతకటానికి అవ్వదు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, నాయనా ఈ లోకంలో ఒకవేళ జారుడున్నా, నీ స్నేహితుడు జారుడైనా, నీ బంధువు లోభైనా, నీ స్నేహితుడు దోచుకునేవాడైనా, నీ ఆత్మీయుడు లేదా నీ చుట్టం విగ్రహారాధికుడైనా వాళ్ళతో ఏమాత్రం సాంగత్యం చేయొద్దని నేను చెప్పట్లేదు. మీరు సాంగత్యం చెయ్యాలి. మొన్న ఎవరో రాజమండ్రిలో ఒక పాస్టర్ గారు, బాగా వైరల్ అయింది వీడియో అది. ఆయన అంటున్నారు వాళ్ళ బంధువులు ఎవరో పిలిచారట చచ్చిపోతే, ఈయన వెళ్ళలేదట. అప్పుడు వాళ్ళందరూ చెప్పుకున్నారట ఆయన ప్రత్యేకత కలిగిన వాడు, రాడు అని గౌరవంగా గుడ్డు చెప్పుకుంటారు, గౌరవంగా చీ అంటారు. వాళ్ళు చచ్చిపోతే మనం కూడా వెళ్ళకూడదు అనుకుంటారు. నేను అదే చెప్తాను, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే. 10 మందిని కలుపుకోవాలనుకుంటే చనిపోయినప్పుడు నువ్వు వెళ్ళాలి. వెళితే ఏమైపోతుంది? నువ్వు ఏమైనా చచ్చిపోతావు ఇందక్కడ ఆయనతో పాటు? ఏమవ్వదు కదా. వెళ్ళి ఓదార్చి 4 మంచి మాటలు చెప్పి ఇంటికి వచ్చేస్తావు అంతే. దట్ ఈస్ ద రియాలిటీ. మనం మూఢ విశ్వాసంతో, మూఢ భక్తితో ఉండకూడదు. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది మన భక్తి. మన భక్తి ఎప్పుడు దేనికి దగ్గరగా ఉంటుంది? రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. వీళ్ళిద్దరిని పంపించేద్దాం, పాపం ఎంతసేపు నిలబడతారు నాతో పాటు, కాళ్ళు ఆగుతాయి పిల్లలకి. సరే, ఇప్పుడైతే 11వ వచనం, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, వీళ్ళిద్దరూ అన్యులు అనుకోండి, మనకి ఏ ప్రాబ్లం లేదు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు. వీళ్ళిద్దరూ అన్యులు అనుకోండి, మనకి ఏ ప్రాబ్లం లేదు, ఇద్దరితో మనం ఏం చేయొచ్చు? ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు ఇద్దరు జారులే, ఇద్దరు విగ్రహారాధికులే, ఇద్దరు లోబులే, ఇద్దరు దోచుకునే వాళ్ళే, ఇద్దరు లోక సంబంధులే. సో కాబట్టి వీళ్ళిద్దరూ లోక సంబంధులు, అన్యులు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళతో మనం ఏం చేయొచ్చు? సాంగత్యం చెయ్యొచ్చు. కానీ ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, ఇప్పుడు ఇతను మారు మనసు పొందేశాడట, బాప్తిసం తీసేసుకున్నాడు, మన దగ్గరకు వచ్చాడు, 5 ఏళ్ళు అయిపోతుంది, 5 ఏళ్ళు సీనియర్ ఈయన. ఇతను మారు మనసు పొందేశాడు, మన దగ్గరకు వచ్చాడు, ఒక 8 ఏళ్ళు అయిపోతుంది, 8 ఏళ్ళు సీనియర్ ఈయన. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవడైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యి ఉన్నాయడలా, అలాంటోడితో సాంగత్యం చెయ్యొద్దు. కానీ మనం దీనికి ఫుల్ రివర్సల్ వెళ్తున్నాం. ఈరోజు క్రిస్టియానిటీ దీనికి ఫుల్ రివర్సల్ వెళ్తుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా మారు మనసు పొందరు, మనతోనే ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళని మనం హత్తుకుంటాం, వాళ్ళతో ప్రేమ విందులు చేస్తాం, కలిసి తింటాం, కలిసి ఉంటాం, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని ముద్దుల మీద ముద్దులు పెట్టేసుకుంటాం, అంత బాగానే ఉంది. ఎవరితో? ఈ క్యారెక్టర్ కలిగి సంఘంలో ఉన్నోడితో బాగానే ఉంటున్నాం. కానీ ఈ క్యారెక్టర్ కలిగి బయట ఉన్నోడితో మాత్రం ఎలా ఉంటున్నాం? దూరంగా ఉంటున్నాం. బాబాయ్ ముట్టుకోకు, నువ్వు దెయ్యంగడివి. మరి ఈడెవడు? ఇక్కడున్నాడు ఎవడు? ఈడు అంతకంటే పెద్ద దెయ్యంగడు, అసలైన దెయ్యం ఈడే. అర్థమైందా? సో కాబట్టి వీళ్ళిద్దరూ లోక సంబంధులైతే మనం సాంగత్యం చేయొచ్చు. వీళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో ఉండి ఇలాంటి కార్యాలు చేస్తుంటే మనం ఏం చేయకూడదు? వీళ్ళతో సాంగత్యం చేయకూడదు. ఇప్పుడు ఇతను లోక సంబంధం అయ్యిండి, ఇతను దేవుని సంబంధం అని చెప్పుకుని క్యారెక్టర్ కలిగి ఉన్న ఇతనితో మనం ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. ఇతను లోక సంబంధం అయ్యిండి, ఇతను దేవుని సంబంధం అని చెప్పుకుని మనతో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇతనితో సాంగత్యం ఎవరు చేయకూడదు. అర్థమైందా? సో మనందరం చేయకూడదు, కానీ నీకు తప్పదు. పాయింట్ మీకు అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు వచ్చిన తీసుకెళ్ళి ఆ అమ్మాయి విశ్వాసురాలు, ఈయన ఆమెకు భర్త. సో కాబట్టి ఇప్పుడు భర్త దుర్మార్గుడు కనుక ఈ విశ్వాసి ఈ వచనం ప్రకారం ఇతనితో సాంగత్యం చేయకూడదా? చూసారా ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో?
మారిపోద్దండి, రూల్ మారిపోద్ది. అందుకే ఆజ్ఞ అందరికీ ఒకలాంటిది కాదు. కొన్ని సందర్భాల్లో సిచ్యువేషనల్గా అది వర్క్ అవుతుంది. దాన్నే బైబిల్ అంటోంది సిచ్యువేషనల్ థింకింగ్ అన్నాను నేను. మొట్టమొదటి ఈ విషయాన్ని సమాజానికి చెప్పడం మొదలుపెట్టాను. కొందరు గ్రహించారు, కొందరు మూర్ఖత్వంతో ఇంకా గ్రహించలేదు. ఒకే చొక్కా అందరికీ వేసేయటానికి అన్ని సందర్భాలలో కుదరదు. ఒక చొక్కా ఒకరికి సెట్ అవుతుంది, ఇంకో చొక్కా అదే చొక్కా ఇంకొకటికి సెట్ కాకపోవచ్చు, చూసుకోవాలి. ఇప్పుడు ఇతను దుర్మార్గుడు ఇంకా మారలేదు, భార్య విశ్వాసి, ఇతను కూడా విశ్వాసిగా నటిస్తున్నాడు, ఇంకా మారలేదు, వస్తున్నాడు చర్చికి. ఇప్పుడు ఏం చేయాలి మరి? భార్య చెప్పాలి, ఏం చేయాలి? కాపురం చేయాలా? సాంగత్యం చేయను అనాలా? తప్పదు ఇంకా, ఎందుకంటే భార్యాభర్తలు కనుక. ఇప్పుడు తల్లి కొడుకు అంత తొందరగా విడగొట్టలేం, తండ్రి కూతురు అంత తొందరగా విడగొట్టలేం, భార్య భర్త అంత తొందరగా విడిపోయే బంధం కావు ఇవన్నీ. అన్న తమ్ముడు, అక్క చెల్లి అంత ఈజీగా విడిపోయే బంధాలు కావు. సో కాబట్టి తప్పదు, చెయ్యాలి. అర్థమైందా? అదే ఒకవేళ ఇంకా మనం వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు కాబట్టి వీడు మనల్ని చెరపడానికి ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు ఆ అమ్మాయిని ఈ భర్తగా ఉండి భార్యను కూడా అవిశ్వాసంలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఆమె పెద్ద యుద్ధమే చేయాలి ఇంకా. అంటే ఇతనితో కాదు, అంతరంగ యుద్ధం, ఆత్మీయ యుద్ధం, పడిపోకుండా తనను తాను కాపాడుకోవడానికి చేసే ఈ యుద్ధం. రైట్, కూర్చోండి. ఈసారి మీ అందరికీ అట్టిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పాను. అర్థమైందని అనుకుంటున్నాను నేను. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైంది. ఈసారి మీరు లోకంలో ఉన్న వాళ్ళతో సాంగత్యం చేయొచ్చా చేయకూడదు చెప్పండి. మీ ఫ్రెండ్స్ని దగ్గర రానివచ్చా? మీ స్నేహితుల్ని బంధువుల్ని దగ్గరికి రానివచ్చా? రానివచ్చు. వాళ్ళతో ఫోన్లు మాట్లాడొచ్చా? మాట్లాడవచ్చు. వాళ్ళు ఎక్కడికైనా మిమ్మల్ని పిలిస్తే వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళండి, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళండి, కలవండి, కలిసి మాట్లాడండి, ప్రేమగా ఉండండి, ఆప్యాయంగా ఉండండి. మీరు భారతీయులుగా మీ ప్రేమను, మీ ఐక్యతను అందరితో చాటండి. నేను ప్రత్యేకంగా ఉంటా అని చెప్పి ముసుగేసుకుని కూర్చోకండి. అలాగైతే మీరు అడవిలోకి వెళ్ళిపోండి. కొంతమంది దొంగలు ఉన్నారు ఈరోజు క్రిస్టియన్ సొసైటీలో. వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి అసలు సంబంధం లేదు. నిజం, చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి. ప్రాక్టికల్గా రియాలిటీని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, కానీ సంఘానికి మాత్రం ఆ రియాలిటీ చెప్పరు. ఒక ఇల్యూజన్లో బతికేలా చేస్తారు సంఘాన్ని. ఒక మైకంలో, ఒక మూఢత్వంలో బ్రతికేలా చేస్తారు సంఘాన్ని. సో కాబట్టి మనం మూఢత్వంలో, మైకంలో బ్రతికే వాళ్ళం కాదు. మనం ఆ ఇల్యూజన్లో బ్రతకూడదు. మనం ఎందులో బ్రతుకుతున్నాం? సత్యంలో బ్రతుకుతున్నాం. సో కాబట్టి సత్యానికి చోటిచ్చే ప్రతివాడు, సత్యానికి విలువనిచ్చే ప్రతివాడు సత్య సంబంధిగా ఉండాలి, సత్యాన్ని అనుసరించి బ్రతకాలి, సత్యాన్ని అనుసరించి నడవాలి. రైట్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, లోక సంబంధులు ఎంత చెడిపోయినా మనం వాళ్ళతో సాంగత్యం చేసినంత మాత్రాన మనం చెడిపోయే అవకాశాలు ఏవి ఉండవు, నీ నిండా వాక్యం ఉన్నప్పుడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, యోసేపు ఎవరింట్లో అయితే పనిచేస్తున్నాడో ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నారట, ఇంకా వేరే ఎవరు ఆ టైంకి లేరట. ఇప్పుడు ఆ అమ్మాయి యోసేపుని ఏదో విధంగా వలలో వేసుకుందాం, బుట్టలో వేసుకుందాం అని చూసింది, తప్పు చేయడానికి ప్రోత్సహించింది, ప్రేరేపించింది. కానీ యోసేపు ఆమె మాయలో పడలా. ఎందుకు పడలా? ఎవరు లేరు కదా అంటే వాక్యం అతనిలో ఉంది. మూడో వ్యక్తి ఉన్నాడు ఆయనతో. ఎవరున్నారు ఆయనతో? యోసేపుతో మూడో వ్యక్తి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఉన్నాడు కాబట్టి ఆమె ఎంత ట్రై చేసినా ఆమె మాయలో ఆయన పడలేదు. అర్థమైందా? ఒకవేళ ఆయన లోక సంబంధి అయితే ఖచ్చితంగా ఏమయ్యేవాడు? పడిపోయేవాడు. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో పని చేయొచ్చు, కానీ ఆమె పాపంతో ఏకీభవించాలన్న నియమం ఏమీ లేదు. మీ అందరికీ చెప్తున్నా, చాలామంది నిష్ఠ అన్న పదం వాడుతున్నారు. నిష్ఠ అనే పదం భోజనాల దగ్గర వాడుతున్నారు. అది బుద్ధిహీనమైన మాట. నిష్ఠ మనకి భోజనాల దగ్గర కాదు. బైబిల్ ప్రకారంగా పాత నిబంధనల లెక్కల్లో నిష్ఠ భోజనాల దగ్గర ఎక్కడ? పాత నిబంధనల లెక్కల్లో దానియేలు అతని బల్ల మీద, రాజు బల్ల మీద ఉన్న భోజనం తిన్నన్నాడు. ఎందుకంటే లేవీకాండం 11 అధ్యాయం ప్రకారంగా తినదగినవి కొన్ని ఉన్నాయి, తినదగనివి కొన్ని ఉన్నాయి యూదులకి. అందుకని వాళ్ళ బల్ల మీద మేము తినకుండా ఉంటాయి కాబట్టి నేను తిన్నన్నాడు. పేతురు కూడా కొర్నేలి సందర్భంలో దర్శనంలో చూపించిన ఆ దుప్పటిలో కొన్ని తిననన్నాడు. ఎందుకు తిననన్నాడంటే వాళ్ళ నిష్ట ప్రకారంగా తినకూడనివి కొన్ని ఉన్నాయి కనుక వాళ్ళు తినరు. ఈ భోజనపు నిష్ఠా నియమం క్రైస్తవుడికి లేదు.
అది గాలి మాట. బైబిల్లో ఎక్కడ దానికి రుజువు లేదు. ఇది నా నిష్ట, నేను నిష్ట జీవితకాలపు నిష్టలో ఉన్నాను అందుకని నేను అద్దెన్నో ఇద్దెన్నో అబద్ధపు మాట. నువ్వు అన్నీ తింటావు. ఏది తినవు నువ్వు ఏది తినవు, నువ్వు అన్నీ తింటావు. మళ్ళీ ఇల్లు ఏం చెప్తారంటే తెలియకుండా ఏదైనా తింటానంటాడు, తెలిస్తే అది తిన్నంటాడు. ఇప్పుడు తెలియకుండా విషయం తింటావా, తెలిస్తే తినవా? సో ఇవన్నీ బైబిల్కి సంబంధించిన మాటలు కావవి. నో ప్రాక్టికాలిటీ. ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాదు. ఇప్పుడు నీకేదో తెచ్చిపెట్టాడు ఎవడో నీ స్నేహితుడు, విచారణ చేయకుండా దాన్ని ఏం చేయమంటున్నాడు బైబిల్ ప్రకారంగా? తినమంటున్నాడు. ఎవరో పెళ్ళికి పిలిచారు, విచారణ చేయకుండా దాన్ని ఏం చేయమంటున్నాడు? తినమంటే. తిండి దగ్గర మనకు నెక్స్ట్ ఏమీ లేదు. నీకు ఇష్టమైతే తిను, ఇష్టం లేకపోతే మాని, అంతే తప్ప నాకేదో నెక్స్ట్లో ఉన్నాను, ఇది జీవితకాలం అంతా ఈ నెక్స్ట్లో ఉంటాను, ఇది బైబిల్ చెప్పలేదు మనకి. బైబిల్ చెప్తే ఓకే, బైబిల్ ఎక్కడా ఆ మాటే లేదు అసలు. నువ్వు తిండి దగ్గర నెక్స్ట్లో ఉంటావన్న మాట బైబిల్ ఎక్కడా లేదు. మానసిక బలహీనత వల్ల నెక్స్ట్ ఒకవేళ నువ్వు తిన్నంటే మాని, అంతే. నాకు మానసిక బలహీనత ఉంది మాని, అది కూడా యాక్సెప్టబుల్. దాని విషయంలో నేను తప్పు పట్టట్లా. నేను మానసికంగా బలహీనుడిని, నేను తిన్నాను అంటే మాని, మంచిది. నువ్వు బలహీనుడు అయితే తినకు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము గనక నేను పలానా తినండి, కూరగాయలు తినండి, ఆకుకూరలు తినండి, మాంసం తినండి, నేను బలహీనుడిని అంటే మానే. కానీ బలవంతుడికి అది వర్తించదు. బలవంతుడి నియమం వేరు, బలహీనుడి నియమం వేరు. గనుక సత్యాన్ని అర్థం చేసుకునే క్రమం అర్థమైతే బైబిల్ చాలా అందంగా కనబడుద్ది. బయట వాళ్ళతో మనకి ఏ విభేదాలు ఉండవు. సత్యాన్ని అర్థం చేసుకునే క్రమం అర్థం కాలేదనుకోండి, మనకేదో చిత్ర విచిత్రంగా కనబడుద్ది. కాబట్టి నిష్ఠ ఉంది క్రైస్తవుడికి, అది భోజనపు నిష్ఠ కాదు, పాపం విషయంలో నిష్ఠ ఉంది మనకి. ఎందులో ఉంది నిష్ఠ? నేను జీవితకాలపు నిష్ఠలో ఉన్నాను, నేను జీవితకాలపు దీక్షలో ఉన్నాను. ఏంటా జీవితకాలపు నిష్ఠ, జీవితకాలపు దీక్ష? దేనికి? జారుడితో సాంగత్యం చేసినా నేను జారత్వం చేయను, వ్యభిచారి నా ఫ్రెండ్ అయినా నేను వ్యభిచారం చేయను, లోక సంబంధి నా ఫ్రెండ్ అయినా నేను లోకానుసారమైన కార్యాలు చెయ్యను. అర్థమైందా? ఒకరోజు ఒక పెళ్లి జరుగుతుంది, మా బంధువుల పెళ్ళి. నన్ను పిలిచారు, బాగా దగ్గర బంధువులు, వెళ్ళాలి తప్పలేదు, వెళ్ళాను. వెళ్ళేసరికి మా బంధువులందరూ ఒక గదిలో కూర్చున్నారు. కామన్ కదా, ఓపెన్ అవుతున్నాయి అన్నీ. చక్కగా ఓపెన్ చేసుకున్నారు, అందరూ కూర్చున్నారు. నాకు అక్కడ ఒక కుర్చీ ఉంది, కూర్చున్నా. చూస్తున్నాను వీళ్ళందరి వైపు. మహానుభావులారా, ఎంత దరిద్రంగా తయారయ్యారా మీరు అంటున్నాను. అక్కడికి కిడ్నీలు పోతారోయ్, నీకు లివర్ పోద్దరోయ్, నీకు అది పోద్దరోయ్, ఇది పోద్దరోయ్ అని చెప్తున్నాను అక్కడే కూర్చొని. మహానుభావ, నువ్వు మానేసావు కానీ మమ్మల్ని అలాగ అనకు, నువ్వేమనంటే జరిగిపోతాయి, నీ నోటితో శాపాలు పెడుతున్నావు మాకు అన్నాడు ఒక ఆయన. నేను ఏ శాపాలు పెట్టట్లేదురా అబ్బాయి, నిజాలు చెప్తున్నా. నువ్వు ఖచ్చితంగా ఇదే పద్ధతి అయితే నీ కిడ్నీ కొట్టేస్తుంది, నీ లివర్ కొట్టేస్తుంది, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి కూర్చొని వాళ్ళు అక్కడేయో చికెను అయ్యే ఆర్డర్ పెట్టుకు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ చికెన్ పీస్ తీసుకుని నేను తినొచ్చా, పాపినైపోతానా? నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఏదో జీడిపప్పు పెట్టుకున్నారు అక్కడ, నేను తినొచ్చా, పాపినైపోతానా? తినొచ్చు. అలాగని ఇంకా అక్కడ ఎక్కువసేపు మనం కూర్చోగలమా? కూర్చోలేము. నా వల్ల వదరా నాయనా, మీ దరిద్రం ఏదో మీరు చావండి, వచ్చాం మిమ్మల్ని పలకరించాం, అయిపోయింది, నా దారి నేను పోతానా, మీ సావు మీరు చావండి అని చెప్పి వచ్చేసా. ఎందుకంటే ఇంకా అక్కడ ఎక్కువసేపు మనం ఉండలేము. ఎందుకంటే అది ఆ వాతావరణం మనకి సెట్ అయ్యే వాతావరణం కాదు. మళ్ళీ కాసేపుడికి పొగలిగిస్తారు వాళ్ళు, ఆ పొగలో మనం ఉండి సావలేము, మనకు పడదు, ఊపిరాడదు అది. సో అందుకని వెళ్ళడం, అందంగా పలకరించడం. ఆ కుర్చీలో 2 నిమిషాలు అలా కూర్చున్నాను. జస్ట్ అందరిని అలా పలకరించాను, 4 మాటలు అనేసాను, అనాల్సిన మాటలు అనేసేసి లేచి చక్కగా మరి వెళ్తున్నాను, మరి బాబాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చేసాను. అక్కడ అయిపోయింది, అంతే అయిపోయింది. అక్కడ కూడా 2 అంటే తాగేటప్పుడు నువ్వు పోతావు రే అని చెప్పడం కూడా ఒక రకంగా ఆనందమే. ఇంకా చెప్పాలి కదా, చెప్పాలొద్దా? చెప్పాలి. ఆడ ఎంత బాబాయ్ అయినా, ఎంత బంధువు అయినా, ఎంత బావ అయినా ఏం చెప్పాలి? అరే ఇదే పద్ధతి అయితే ఏమవుతావు, పోతావు రే, మరి జాగ్రత్తగా ఉండు, చనువు కొద్దీ చెప్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు, జాగ్రత్త. మరి మనమే చెప్పగలం, మళ్ళీ అక్కడ ఇంకోటి చెప్తే గొడవ తీసుకుంటారు వాళ్ళు. అది టైం అలాంటిది. మళ్ళీ ఆ టైంలో నేను కాకుండా ఇంకోటి ఎవడనైతే ఏం చేస్తారు చెప్పండి? కసిం గొడవలే. మనం కాబట్టి ఏం అనరు, ఎందుకంటే బంధువులం కాబట్టి ఏమి అనరు. సో చక్కగా మాట్లాడేసి వచ్చేసామన్నమాట. సో అలాగా మన చుట్టూతో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మన చుట్టూతో వ్యాపించున్నారు వాళ్ళు. సో వాళ్ళందరితో కనెక్ట్ అయినంత మాత్రాన మనం ఏం పాపులము కాము. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాను, అక్కడ కాసేపు 2 నిమిషాలు కూర్చున్నాను, వాళ్ళకి బుద్ధి చెప్పాను, వచ్చాను. కానీ నేను ఏమవ్వలేదు, నా నిష్ట కోల్పోలేదు. అక్కడ నిష్ట అంటే దేనికి సంబంధించింది ఇప్పుడు చెప్పండి? నిష్ట అంటే దేనికి సంబంధించింది? పాపం విషయంలో నిష్టగా ఉండంతే.
అంతే తప్ప ఇది తిన్నాం అది తిన్నంటే నీ వల్ల అవుతుందా ఏడుస్తుందా? నేను అదే చెప్పాను మొన్న. ఇప్పుడు అరబ్ కంట్రీస్కి వెళ్తారు వీళ్ళందరూ, లైక్ దుబాయ్ కానివ్వండి, సౌదీ కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, అబుదాబి కానివ్వండి, ఖతార్ కానివ్వండి, ఇంకా చాలా అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా. ఈ కువైట్ కానివ్వండి, అరబ్ కంట్రీస్కి వెళ్తాం. అక్కడ అరబ్ కంట్రీస్లో వాళ్ళు నమ్మిన దైవానికి హలాల్ చేయకుండా ఒక్క మొక్క కూడా బయటికి రాదు. అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు. ఇప్పుడు నేను నెస్ట్లో ఉన్నాను తిన్నంటాడు, ఇటు అక్కడికి వెళ్ళినాడు తింటాడా తింటా? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తింటున్నారా తినట్లేదా? అబ్బా గట్టి తింటున్నారు. తినకుండా ఉండలేరు, తింటున్నారు. ఎలా తింటాం అంటే ప్రార్థన చేసుకుని తింటాం. అక్కడే కాదు, ఇంట్లో వండుకున్నా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుని తింటాం. సమస్త పదార్థాలను ప్రార్థన పవిత్రపరచగలదు అనే నమ్మకం మనకుంది. సో కాబట్టి అందులో ఏ అపవిత్రత లేదు, దానికి భయపడాల్సిన అవసరత కూడా లేదు. అయినప్పటికీ దేవునికి కృతజ్ఞత చెల్లించి భోజనం తింటాం. అంత మాత్రాన పనిగట్టుకుని ఎక్కడికో పోయి తింటామని కాదు, పనిగట్టుకుని ఏదో తెచ్చుకొని తింటామని కాదు, పనిగట్టుకుని మన విశ్వాసాన్ని తాకట్టు పెట్టి ఎక్కడికో వెళ్ళి తింటామని కాదు. సో ఇది సింపుల్ క్లారిటీ. సో కాబట్టి బయట వారితో సాంగత్యం చెయ్యాలి, తప్పదు, లేకపోతే ఆత్మల రక్షణ జరగదు. గుర్తుపెట్టుకోండి, నిష్ఠ అనేది బ్రతుకుకు సంబంధించింది తప్ప భోజనానికి సంబంధించింది కాదు. నేను మొన్న కూడా చెప్పాను, దానియేలు మీ భోజనం కూడా తినడని. రాజు భోజనమే కాదు, దానియేలు ఎవరి భోజనం కూడా తినడు, మీ భోజనం కూడా తినడు. ఎందుకంటే మీరు అడుగు పందిని తినేవాళ్ళు ఉన్నారు మీలో చాలామంది. అడుగు పంది మాంసం ఇష్టంగా తింటారు కొంతమంది మనోళ్ళే. మామూలు పంది మాంసం కూడా కొంతమంది తినేవాళ్ళు ఉన్నారు. సేమ్ పంది మాంసం అని అదని ఇదని తింటారు, కానీ దానియేలు తిండు. రొయ్యలు మీరు తింటారు, దానియేలు తిండు. లాబ్స్టర్ మీరు తింటారు, దానియేలు తిండు. బొమ్మిడేలు పులుసు మీరు తింటారు, దానియేలు తిండు. ఇంకేమున్నాయి? ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మలుగుబాము చేప, ఏదో దాని పేరు, అది మన వాళ్ళు తినేస్తారు, ఆయన తిండు. సొరపిట్టు కూర మన వాళ్ళు తినేస్తారు, ఆయన తిండు. ఎందుకంటే వాళ్ళ తినకూడనివి లేవి కావడం 11వ అధ్యాయంలో ఉన్న చాలావి మనం ఏం చేస్తున్నాం? తింటున్నాం, తినేస్తున్నాం. సో కాబట్టి వాళ్ళకి మనకి సంబంధం లేదు భోజనం విషయంలో. వాళ్ళ లెక్కలు వేరు, యూదుల లెక్కలు, మన లెక్కలు వేరు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడైతే యూదుడికి కూడా లెక్కలు వర్తించవు. ఇది ఇంకా అద్భుతమైన విషయం. క్రైస్తవుడైతే యూదులకు కూడా లెక్కలు ఏమవ్వవు, వర్తించవు. కనుక అందరితో నేను దూరంగా ఉంటాను, భోజనం విషయంలో ప్రత్యేకత ఉందంటే నీకు సమరయుడికి యూదులకి తేడా ఏమీ లేదు. అప్పుడు భోజనం విషయంలో ప్రత్యేకంగా ఉంటాను, నాకు నిష్టగా ఉంటాననే సమరయులతో సాంగత్యం చేసేవారు కాదట యూదులు. ఇప్పుడేమో అన్నీ తినేస్తూ మేము నిష్టగా ఉన్నామని చెప్తున్నారు వీళ్ళు. అని తినేస్తారు. చెప్తే తిన్నాను ఒకడు, చెప్పాక తిన్నాను ఇంకొకడు, చెప్పకుండా తింటానని మరొకడు, తెలిస్తే తిన్నాను ఒకడు, తెలిసాక తిన్నాను ఒకడు, తెలకుండా తింటానని ఇంకొకడు. ఏంటి తింటాలు? మొత్తం మీద తింటానని చెప్తున్నారు అందరూ. అందరం చివరికి అక్కడికి ఎక్కడ ఆగారు? తెలియకుండా తింటామన్న దగ్గర ఆగారు. అంటే మొత్తం మీద విషయం తెలిసి తిన్నా విషయమే, తెలియకుండా తిన్నా విషయమే కదా. మరి విషమైతే విషమే. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, సమస్త పదార్థాలు మన తండ్రి ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని బలంగా పెంచుకోండి. సమస్త పదార్థాలు ఎవరబ్బ సొత్తు కాదు, ఎవరివి? మన అబ్బ సొత్తు అనాలి గట్టిగా మాడితే. ఎవరైనా మన నాన్న, మన తండ్రి అయినా. నేను పుట్టక మునిపే 6 దినాల సృష్టిని చేశాడు, ప్రకృతిలో సమస్తాన్ని నా కోసం పెట్టాడు మా డాడీ. ఆయింది ఇదంతా, ఈ ప్రకృతి మొత్తం ఆయింది, మానవులది కాదు. సాతాను గడిది అసలే కాదు. ఆడెవడు అసలాడు? ఒక్క వెంట్రుక మొక్క కూడా సాతాంది కాదు ఇక్కడ. ఆ బొమ్మ ఏదైనా చేస్తే సాతాను బొమ్మ, ఆ సాతాను బొమ్మ కూడా నా తండ్రి సృష్టించిన ప్రకృతిలో భాగమే. ఆడు తీసుకున్నాడు. అర్థమైందా? ఆడు తీసుకుంటే ఆడిదైపోద్దా? ఇప్పుడు నీ బిడ్డను నేను ఎత్తుకుంటాను, నాదంటాను, ఒప్పించుకుంటావు ఏంటి? ఎత్తుకుంటే ఇగో నాకు అంటుకుపోయాడు కాబట్టి నా బిడ్డ అంటానా? ఇంక నువ్వు ముట్టుకోకూడదు అంటే అయ్యో 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 ఎత్తేసుకున్నాడండి, అంటించేసుకున్నాడండి, ఇంకా నాది కాదులేండి తీసేసుకుని అంటావేటి? అంటావా? ఇంకేమైనా ఉందా? అవసరమైతే ఇంటికి తీసుకెళ్ళి శుభ్రం సబ్బెట్టి స్నానం చేసి తీసిపోతావు అంతే. ఏమన్నా నా క్రిమిలాడికి అంటుకున్నాయేమో అని, అంతేనా? బిడ్డను వదులుకుంటావా? అంతే కదా, అంతే. ఈ ప్రకృతులు అన్నీ మనవండి, మన తండ్రివి. ఎవడో మన తండ్రి ప్రకృతిని ఆక్రమించగలిగేవాడు? సమస్త భూమి ఆయనది, సమస్త ఆకాశము ఆయనది. పోనీ ఏమైనా సాతాను అప్పుడప్పుడు సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడా? సాతాను ఏమైనా భూమిని పండిస్తున్నాడా? సాతాను ఏమైనా వర్షం కురిపించగలడా? చేయించగలడా? ఆడి తరమేటి? జ్ఞానవంతుడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది? బలవంతులం మనం ఎవరో బలవంతులం, బలహీనులుగా ఉండొద్దు.
ధైర్యంగా ఉందాం. మీలో ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగించేసుకోవాలి. జ్ఞానవంతులుగా మారాలి, వివేకవంతులుగా మారాలి. బ్రతుకులో పాపంలో నిష్ఠగా ఉండండి, అపవిత్ర కార్యాలకు దూరంగా ఉండండి. నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, పాపికి దగ్గరగా ఉండండి. యేసు ప్రభు సూత్రం, పాపానికి దూరంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, పాపికి దగ్గరగా ఉండండి, పాపానికి దూరంగా ఉండండి. నా చుట్టూతా చాలామంది పాపం చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ నేను పాపం చెయ్యను. నాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. ఆ సాఫ్ట్వేర్ జాబ్లో అతను అంటారట, యు ఆర్ ఎ బోరింగ్ గై అంటారట. ఎవరట? యు ఆర్ ఎ బోరింగ్ గై. ఎందుకంటే నువ్వు ఒక బోరింగ్ పర్సన్వి, చికాగ్గాడివి. నువ్వు పార్టీకి వచ్చినా మాకు ఉపయోగం లేదు. ఎందుకు లేదు ఉపయోగం? అది మాతో చీర్చి కొట్టవు, మాతో ఉండవు, మాతో కొట్టవు, నువ్వు మాతో ఏం చెయ్యవు నువ్వు. సో కాబట్టి నువ్వు బోరింగ్ గాడివి నువ్వు అని అంటారట. కానీ మరి తప్పుతుందా? వెళ్ళాలా వెళ్ళకూడదా? వెళ్ళాలి, తప్పదు. వెళ్తాడట, చక్కగా ఏం వంటలు ఉన్నాయో చూసుకుంటాడు, ప్లేట్లో పెట్టుకుంటాడు, కడుపు నిండా తింటాడు. ఏమైనా జ్యూసులు ఉంటే చూసుకుంటాడు, చక్కగా గ్లాసులో పోసుకుంటాడు, చక్కగా జ్యూస్ తాగుతాడు, ప్రశాంతం కూర్చుని వాళ్ళు చేసే చిల్లర పనులు కాసేపు చూస్తాడు. తండ్రి వీళ్ళకి మారు మనసు దయచేయి తండ్రి అని ప్రార్థన చేస్తాడట అక్కడే కూర్చొని. మంచి తమ్ముడు, తండ్రి వీళ్ళ కన్నులు తెరిపించి ప్రభువా, వీళ్ళకి మారు మనస్సు దయచేయి తండ్రి. మా కంపెనీలో ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా తాగేస్తున్నారట ఈ మధ్య. సో వీళ్ళందరికీ మారు మనసు దయచేయి తండ్రి అని ప్రార్థన చేసి చక్కగా ఆ భోజనం చేసి జ్యూస్ తాగి ఇంటికి వచ్చేస్తాడు. పాపులతో కలిసి ఉన్నాడు, తప్పలేదు, కానీ పాపానికి దూరంగా ఉన్నాడు. అది నిష్ఠంటే, అది నిష్ఠంటే భక్తి జీవితంలో. పాపులతో కలిసి తిరుగు, పాపానికి దూరంగా తిరుగు. పాపులతో కలిసి ఉండు, పాపానికి దూరంగా ఉండు. నీకు ఓపిక ఉంటే, నీకు నిజంగా ధైర్యం, శక్తి, బలం నీ హృదయంలో ఉంటే ఆ పాపిని సత్యం వైపు నడిపించు. అది గ్రేట్నెస్. అర్థమైందా? అతని వ్యసనాల నుండి విడిపించే విధంగా అతనికి సత్యం ప్రకటించి మారు మనసు వచ్చేలా చేసి సత్యం వైపు నడిపించు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు అనుకో, కొన్నాళ్ళకి నీతో వాళ్ళే ఇష్టపడరు సాంగత్యం చేయడానికి. పోనీలే పోనీ. కానీ నువ్వు మాత్రం నీ భక్తి జీవితపు నిష్టను కాపాడుకో. అది తిండి దగ్గర కాదయ్యా, బ్రతుకు దగ్గర చూపించవయ్యా నీ నిష్ట. తిండి దగ్గర నువ్వెట్టా చూపించగలవు? నీ తరం కాదు. పని కట్టుకొని నీ బలహీనతను మాత్రం ప్రదర్శించకంతే. అర్థమైందా? బలహీనతను ప్రదర్శించకు. కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, చాలా అద్భుతంగా ఉంటాయి. అవి ఎలాంటివంటే, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పి నేను మిమ్మల్ని మరింత లోతైన సందర్భంలోకి తీసుకెళ్తాను. వివాహం అనేది ఘనమైనది. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు వ్రాయించారు. అన్ని వివాహాలలో ఇంచుమించుగా ఈ యొక్క రెఫరెన్స్ మనం శుభలేఖల మీద చూస్తూ ఉంటాం. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అనేది మనం అన్ని వివాహాలలో చూస్తూ ఉంటాం. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, అదే వివాహాన్ని గురించి 2 కోణాలు బైబిల్ గ్రంథంలో కనబడతాయి. ఆ 2 కోణాలు ఏంటంటే, పౌలు భక్తుడు అంటాడు ఒక చోట, నావలే ఉండుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం అనుకుంటాను, 7వ అధ్యాయమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. మనుష్యులందరూ, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ అయితే కాదు, మనుష్యులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అన్నాడు. అంటే పెళ్లి చేసుకోమనా చేసుకోవద్దనా? చెప్పాలి. ఆ మాటలో భావం ఏంటి? నావలే ఉండుట మీకు మేలు, నావలే ఉండుట మీకు మేలు. ఇప్పుడు పౌలు గారి మాటని అలాగే తీసుకుందాం. పెళ్ళి చేసుకోవటం మేలా, చేసుకోకపోవటం మేలా? ఏది మేలు అన్నాడు? చెప్పండి. చేసుకోకపోవడమే మేలు, నేను కూడా చేసుకోలేదు అని చెప్పాడు ఇక్కడ పౌలు. నావలే ఉండుట మీకు మేలు అన్నాడు. నావలే ఉండుట మీకు మేలు, రైటా?
ఇప్పుడు నా వలే ఉండుట మీకు మేలు అని చెప్పి మళ్ళీ ఏమంటాడంటే, మనస్సు నిలపలేకపోతే కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకోవడం మేలు. ఇది కూడా మేలే. 2 మేలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, పెళ్లి చేసుకోకపోవడం మేలే. ఒకవేళ శరీర కోరికలు ఇబ్బంది పెడుతుంటే అదేం పాపం కాదు. మీరు దాన్ని ఏమంటారు, మీ భార్యాభర్తల దాంపత్య జీవితం ఏదైతే ఉందో అది పాపం కాదు. అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి దేవుని ఏర్పాటు, మీ కలయిక, మీ ప్రకృతి ధర్మం ఏదైతే ఉందో, దేవుడు ఏర్పాటు చేసిన దాంపత్య జీవిత ధర్మం ఏదైతే ఉందో అది పాపం అయితే కాదు. భార్యాభర్తలు కలవడం శారీరకంగా పాపం కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఈ శృంగార జీవితం, సెక్సువల్ లైఫ్ ఉండడం పాపం అయితే కాదు. అది దేవుని విధిలో భాగం. అది దేవుని ఏర్పాటులో భాగం. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది దేవుని ఏర్పాటులో భాగం కనుక మీరు కామతప్తులగుట కంటే ఏం చేసుకోవడం మేలట? పెళ్లి చేసుకోవడం మేలు. పెళ్లి మానేయడం కూడా మేలు. అంటే నిలబడగలిగితే. పాయింట్ అర్థమైంది కదా? ఇప్పుడు పెళ్లి మానేస్తే మేలు అని చెప్పిన ఇదే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నాడు వాళ్ళ మీద. అసలు వివాహాన్ని నిషేధించడం అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకోవద్దనేనా? వివాహ నిషేధము అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకోవద్దు. పాయింట్. ఈయన ఏం చెప్పాడు కొరింథీ పత్రికలో? పెళ్లి చేసుకోకపోతే మేలు అని చెప్పాడు. రెండు ఒకటే కదా? చెప్పండి. ఇక్కడ పెళ్లి మానేయడమే, ఇక్కడ పెళ్లి మానేయడమే. మరి ఎందుకు ఇక్కడ దుమ్మెత్తిపోస్తున్నాడు అని అంటే, రెండూ పెళ్లి మానేయడమే. పాయింట్ మీకు అర్థమైందా? ఇక్కడ ఏం మానేశారు? పెళ్లి మానేశారు. ఇక్కడ ఏం మానేశారు? పెళ్లి మానేశారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న వాళ్ళు కూడా పెళ్లి మానేయమని చెప్పారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో కూడా పౌలు గారు ఏం చెప్పారు? పెళ్లి మానేయమని చెప్పారు. పెళ్లి మానేస్తే మేలని ఇదే పౌలు చెప్పాడు. వీళ్ళు ఏమన్నారంటే పెళ్లి మానేయండి అన్నారు, నిషేధం అన్నారు. వీళ్ళ మీదేమో దుమ్మెత్తిపోస్తున్నాడు, తిరగబడుతున్నాడు. రే వాత వేయబడిన మనస్సాక్షి గలవారలారా, సాతాను సంబంధులారా అంటున్నాడు. ఏంటి అసలు ఈ తేడా? ఇదేంటండి పౌలు గారు, మీరే మంచిది అన్నారు కదా, పెళ్ళి మానేయడం మంచిదని మీరు చెప్పారా చెప్పలేదా? చెప్పాను. మరి వీళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, ఎందుకు వీళ్ళ మీద దెబ్బలాడుతున్నారు మీరు అంటే, నాయనా నేనేం చెప్పానంటే, నీ అంతట నువ్వు నిర్ణయం తీసుకొని పెళ్ళి వద్దనుకునేంతటి బలవంతుడవైతే నా కోరికలన్నీ కంట్రోల్ చేసుకోగలను. నాకు బాడీ అన్న తర్వాత ఉప్పు కారం తింటారు, కామవాంఛలు ప్రతి బాడీలో ఉంటాయి. సో ఈ కామవాంఛల్ని కంట్రోల్ చేసుకోగలిగే సామర్థ్యం నాకుంది అనే దృఢ నిశ్చయత నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పెళ్ళి మానేయొచ్చు, అందులో ఏ ఇబ్బంది లేదు. అది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ ఆప్షన్. అర్థమైందా? నీకు ఇష్టమైతే చేసుకో, వద్దనుకుంటే దేవుని కోసం మానేసి అలాగా ఉండిపో. రెండు నిర్ణయాలు నీవే. ఉండగలిగితే ఉండు, ఉండలేకపోతున్నానంటావా చేసుకో. అలా కాదండి నేను 10 సంవత్సరాలు ఉండగలిగానండి, ఇంకా తర్వాత అవ్వలేదండి అందుకని చేసేసుకున్నానంటే నువ్వేమైనా పాపివా? కాదు. లేదు మొత్తానికి ఉండిపోయానండి అంటే నువ్వేమైనా పాపివా? కాదు. పెళ్ళి మానేయడం వల్ల నీకు వచ్చే నష్టమేమీ లేదు, ఇంకా మేలేనట అని పౌలు గారు చెప్పారు. ఇక్కడ ఏళ్ళని చెప్తున్నారంటే, దేవుని కుమారుడు వివాహం చేసుకోకూడదు, ఇది ఆజ్ఞ అని వివాహాన్ని ఏం చేశారట? నిషేధించారట. అంటే వివాహం తప్పు అన్నారట. అర్థమైందా పాయింట్? వివాహం ఏమన్నారు? తప్పు అన్నారట. అందుకని పోరాటం మొదలుపెట్టాడు. మొత్తం మీద భూతద్దం వేసి చూస్తే 2 చోట్ల ఏం ఆగిపోతుంది? భూతద్దం వేసి చూస్తే 2 చోట్ల ఏం ఆగిపోతుంది? పెళ్ళి ఆగిపోతుంది. ఇక్కడ పెళ్ళొద్దు, ఇక్కడ పెళ్ళి వద్దే వద్దు. ఇదేమో ఆజ్ఞగా చెప్పారు, అది తప్పు కాబట్టి విరుచుకుపడ్డాడు ఆయన. ఇదేమో ప్రేమగా చెప్పాడు, మీకు ఇష్టమైతే తీసుకోండి అన్నాడు ఆయన. సో అలా ఉంటుంది బైబిలు. అర్థమైందా? ఇక్కడ భోజనాల విషయం కూడా అంతే. అందులో ఏమీ లేదు, అంతా నా తండ్రిదే, ప్రార్థన చేసుకుని తిను. లేదు అక్కడికి వెళ్తా, అదేదో దాన్ని ఆరాధిస్తా, ఆరాధించిన దాన్ని ఆరాధిస్తూ తింటా అంటే అది పాపమే. నీకు అర్థమైందా నా పాయింట్? అక్కడికి వెళ్తా, ఆరాధిస్తా, ఆరాధించిన దాన్ని ఆరాధిస్తూనే
తింటా, ఆస్వాదిస్తూ ఆరాధిస్తూ తింటా అంటే పాపమే, నో డౌట్. నేను ఎవడెళ్ళమన్నాడు? ఆరాధన చేయడం అక్కడ పాపం, అది మానసిక బలహీనత. అది ప్రతిమ ఆరాధన మానసిక బలహీనత, మానసిక రుగ్మత. ఆ ప్రతిమను ఆరాధిస్తూ మళ్ళీ ప్రతిమను ఆరాధిస్తూ పాపం చేయడమే కాకుండా ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ ప్రతిమను ఆరాధిస్తూ పాపం చేయడమే కాకుండా ఆరాధించిన దాన్ని ఆరాధిస్తూ తింటున్నావంటే ఇప్పుడు అది కూడా ఏమైంది? పాపం అవుతుంది. ఎందుకంటే నీ మానసిక బలహీనత అది. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఇక్కడ ఆరాధించడం పాపమే, ఆరాధిస్తూ తినడం కూడా పాపమే. ఎందుకంటే నువ్వు మానసిక బలహీనతతో ఉన్నావు కాబట్టి. అదే ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. అయినను 2:20 అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, చూసారా, విగ్రహములకు బలిగా ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధిస్తూ వారిని మోసపరుస్తోంది. చూసారా, అంటే విగ్రహారాధన వైపు నడిపిస్తూ అది తినమని ప్రేరేపిస్తూ మోసం చేస్తుందట. మానసిక బలహీనత, ఆరాధిస్తూ తినమన్న మానసిక బలహీనత ఇది. ఎందుకంటే విగ్రహారాధన మానసిక బలహీనతని దేవుడు దాన్ని నిషేధించాడు. ఎందుకంటే నేను విగ్రహంలో ఉండను, అందులో నన్ను చూడకండి, నన్ను చూసి దాన్ని ఆరాధించకండి. దాన్ని ఆరాధించి మళ్ళీ అక్కడ ఆ పెట్టిన పదార్థాన్ని ఏదో నా శక్తి అందులోకి పంపించాను అనుకుని తినకండి. దేవుడు చెప్పాడు, ఇది దూడం చేసినప్పుడే చెప్పాడు. ఎప్పటికీ అది వద్దు అన్నాడు. ఆ మూఢ విశ్వాసం వద్దు నాయన, అందులో ఏమీ లేదు, ఇది వద్దు. అది దేని మీద బేస్ అయింది? ఇప్పుడు వివాహం నేను మానేశాను అనుకోండి, కాసేపు నేను పాపిని కాదు, వివాహం మానేయమని అందరికీ చెప్తున్నాను ఆజ్ఞాపూర్వకంగా, అది పాపం. అది 2 వివాహంతో ముడిపడి ఉన్నాయి. అలాగే ఇక్కడ 2 భోజనంతో ముడిపడి ఉన్నాయి. 2 వివాహంతో ఎలాగైతే ముడిపడి ఉన్నాయో ఇక్కడ 2 దేంతో ముడిపడి ఉన్నాయి? భోజనంతో ముడిపడి ఉన్నాయి. వివాహం నేను మానేశాను, నేను ఇష్టపూర్వకంగా మానేశాను, నాకు పెళ్ళొద్దు అనుకున్నాను, మానేశాను అనుకోండి, అది నా ఇష్టం లేదా నీ ఇష్టం. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకోవడం మేలు. నువ్వు మనస్సు నిలపలేకపోతున్నావు అనుకున్నప్పుడు ఏం చేసుకోవాలన్నాడు? పెళ్లి చేసుకో. కానీ మనకి వివాహం నిషేధం అని ఆజ్ఞగా చెప్పడాన్ని మాత్రం ఏమని చెప్పాడు? పాపం అని చెప్పాడు. కానీ రెండిట్లో కామన్గా కనబడేది ఏంటి? పెళ్లి మానేయడమే కనబడుతుంది. అర్థమైందా? రెండిట్లో కామన్గా ఏం కనబడుతుంది? పెళ్లి మానేయడం కనబడుతుంది. మీకు కొన్ని విషయాలు చెప్తానండి. ఇప్పుడు స్త్రీని నేను పట్టుకొని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి గుండు గీసానండి. మోకాళ్ళు ఏం చేశాను? గుండు గీయించాను. కేసే కాదా? చెప్పండి, కేసే కాదా? చాలా పెద్ద కేసు. ఇప్పుడు అదే స్త్రీను నా షాప్కి వచ్చాడు, ఆ షాపులో నేను బార్బర్ని, కూర్చున్నాడు చక్కగా, గిరగిరా తిరుగుతున్నాడు, గుండు గీసేవయ్యా అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేశాను? గుండు గీసాను. గుండు గీయడం కామన్ ఇక్కడ. అక్కడ గీసిందేంటి? గుండె, నేనే. ఎక్కడా గీసిందేంటి? గుండె, నేనే. రెండింట్లో ఏం కామను? గుండు కామను. కానీ ఏది కేసు అయింది? నడు రోడ్డు మీద బలవంతంగా గుండు గీయడం ఏమైంది? కేసు అయింది. ఇంకొక కేసు వచ్చింది మొన్న, వాళ్ళ ఆయన మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా? జుట్టు కత్తిరించాడట. చాలా పెద్ద కేసు తెలుసా ఇది? మీరు పోలీస్ స్టేషన్కి 4 గంటలకు అట్టుకెళ్ళిపోయి అలా చేయకండి, తప్పు. ఇలా తీసుకుని కత్తిరించేసుకుని 4 గంటలకు ఇలా గుట్ట పని పట్టుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేసి మా ఆయన నా జుట్టు కత్తిరించాడని అన్నారు అనుకో, పెద్ద కేసు అది. లేదా మీ పక్కింటోడు ఎవడో మీ జుట్టు కత్తిరించాడని కేసు పెట్టేశారనుకోండి, పెద్ద కేసు అది. మీ జుట్టు మేము కత్తిరించకూడదు, మీరు కత్తిరించుకోవచ్చు. అదే మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏంటి ఏమ్మా వేసేయమంటావా అన్నప్పుడు, వేసే బాబు, ఈ మధ్య నాకు కొంచెం లాంగ్ హెయిర్ చికాకు వస్తుంది, కొంచెం షార్ట్గా పోనీటైల్ వేసుకుందాం అనుకున్నాను, లేబే బాబు అంటే ఈ మధ్య ఏదో మాంసం కొట్టి కత్తులతో కొడుతున్నారండి బాబు, ఫేస్బుక్లో చూశాను. ఇలా జుట్టు ఇలా పడుకోబెట్టి ఆ జుట్టు అలా బల్ల మీద పరిచి మాంసం కొట్టే కత్తితో కొట్టేస్తున్నాడు జుట్టుని. ఇంకా నేను కొంచెం ముందుకెళ్ళి కానీ కొట్టేస్తాడేమో భయం వేసింది. అంటే ఇప్పుడు జుట్టు కత్తిరించడం కామన్ ఇక్కడ. మీ ఆయన కత్తిరిస్తే కేసు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి కత్తిరించుకుంటే నీకు లాసు.
కేసు లాసు అంతే. అదే మీ పక్కింటి వాడు ఎవడైనా బలవంతంగా గొడవ పెట్టి కత్తిరి తెచ్చి జడ కత్తిరించాడనుకో కేసు. అదే జడ నీకు పోనీ టైల్ కోసం కత్తిరించేస్తే నీకు పరస లాసు. అంటే మొత్తం మీద కామన్గా ఏముంది అక్కడ? జుట్టు కట్ చేయటం ఉంది. జ్ఞానం నేర్చుకోండి, మోసపోకండి. ఇక్కడ భోజనం ఉంది. ఇదే భోజనం నువ్వు ఆరాధిస్తూ తింటే పాపం. గాడిద గుడ్డు అందులో ఏమీ లేదు, అంతా మా డాడీదే, నేను ప్రార్థన చేసుకుని ఏదైనా తింటా, అదేం పాపం కాదు. ఎవరు పెట్టినా నేను తింటా, నేను ఎక్కడికైనా వెళ్తా, మా బంధువుల ఇంటికి వెళ్తా, వాళ్ళు ఆప్యాయంగా నాకు ఏదైనా పెడితే ప్రార్థన చేసుకుని తింటా. నాకు ఒక్కడే దేవుడు, 100 మంది దేవుళ్ళు లేరు, నాకు ఒక్కడే దేవుడు. ప్రతి పదార్థం నా తండ్రిది, నాకు ఒక్కడే తండ్రి, నాకు 100 మంది తండ్రులు లేరు. ఒకవేళ నువ్వు నమ్ముతున్నావు అనుకో, అందులో కూడా ఎవడో ఉన్నాడు, నువ్వు ఒప్పుకున్నట్టు. మరి ఒప్పుకుంటున్నావా? ఓ బలహీనుడు అయితే అందులో కూడా ఎవడో ఉన్నాడు, నువ్వు ఒప్పుకుంటున్నావా అందులో ఎవడో ఉన్నాడని? ఏమీ లేదు అందులో. అది కూడా దేవుడు అని ఒప్పుకుంటున్నావా? ఒక్కడే దేవుడు పరమాత్ముడు అంటావా? ఒక్కడే దేవుడా? అది కూడా దేవుడా? అందులో ఏమైనా ఉందా? ఏమీ లేదు. సో కాబట్టి భోజనం కామనం ఎక్కడ పాపం అవుతుంది, ఎక్కడ పాపం అవ్వట్లేదు, జస్ట్ హృదయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది అర్థమైందా? తాళి కట్టడం కామనం. అదే ఒక అమ్మాయి అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు పరిగెత్తుకెళ్ళిపోయి ఇలా బలంగా పట్టేసుకుని అని చెప్పి కట్టేసామనుకో కేసు అది. అలా కాదమ్మా, ఇప్పుడు ఎవడొకడితో ఎలాగా కట్టించుకోవాలి కదమ్మా, నేను కట్టేశానమ్మా, ఏంటమ్మా అదంటే లాగి పెట్టి కొడతారు. ఎవడొకడితో ఎలాగ కట్టించుకుంటారు ఎప్పుడొకప్పుడు, నువ్వు కట్టడానికి లేదు. అర్థమైందా? వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఇక్కడ బస్ స్టాండ్లో 10 తాలిబొట్లు తిరిగితే ఊరుకుంటాడు, చెప్పు తీసి కూడా వేస్తారు. అమ్మా ఇగో తాలిబొట్టు ఉంది, ఎవరు కట్టమంటారు, రెడీ అంటే ఏం చేస్తారు? కొట్టరా? కుక్కను కొన్నాడు కూడా వేస్తారు మరి. సో అదే తాలిబొట్టు వాళ్ళు ఎప్పుడొకప్పుడు ఎవరొకరితో ఏం చేస్తారు? కట్టించుకుంటారు. వాళ్ళ ఇష్టం మీద పోతుంది, నువ్వు కట్టడానికి లేదు, నువ్వు కట్టకూడదు, నీకు సంబంధం లేదు అది. అర్థమైందా? సో ఇలాగా జ్ఞానం అర్థమైతే ఏం మూర్ఖంగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు నేను అది తిన్నాను, నేను ఇద్దరు, నీ మొహం అన్నీ తింటావు, నువ్వు దూడలా తింటావు, నీకు పెడితే తెలియకుండా దూడ తిన్నట్టు తింటారు వీళ్ళు. ఏడకపోయి విదేశాలకు పోయి తింటుంటారు దూడల్లాగా. ఇక్కడ మనకు వచ్చి ప్రాక్టికల్గా వర్కౌట్ కానివి చెప్తుంటారు. ప్రాక్టికల్గా నువ్వు చేయగలవా? నువ్వు ఫస్ట్ చెప్పు, నువ్వు చేయగలవా? నీ వల్ల కాదు. నువ్వు చేయగలవా? నీ వల్ల కాదు. నీకు తెలియకుండా ఎన్నో పోతున్నాయి ఈ కడుపులోకి, 1-2 కాదు, ఎన్నో. దాని మీద ప్రజలను ఇంకా బలహీనుల్ని చేస్తున్నారు. బలహీనుల్ని చేయడం పాపం, అది పాపం. అర్థమైందా? మీకు ఎంత క్లారిటీ ఇచ్చాను, ఇదంతా పూర్తిగా వింటే తప్ప మీకు ఈ క్లారిటీ అర్థం కాదు. సగం సగం వినేసి అలా కట్టండి ఇలా కట్టండి అంటే మరి ఎవడేం చేయగలరు దానికి? అది మీ మూఢత్వం, మూర్ఖత్వం అనుకోవాలంతే. ఎప్పుడు కూడా విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటాం, కాలు తగిలింది నీకు, తన్నట్ట? అదే నేను చూసి లాగిపెట్టి ఒకది అన్నాను, తన్నట్ట కదా? తన్నట్టు. మామూలుగా కాలు తగిలి వెళ్ళిపోయాడో నీకు కాలు తగలడమే, నిజంగా తనడం కాలు తగలడమే. అర్థమైందా? కొన్ని సందర్భాలు కొన్ని విధాలుగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటావు, ఒక గ్లాసు నీళ్ళు తెచ్చి అలా మొహం మీద కొట్టాను అనుకో, నేను ఏం చేస్తావు? గొడవ పెడతావు పెట్టవా? ఖచ్చితంగా గొడవ పెడతావు, ఖచ్చితంగా గొడవ పెడతావు. ఇదే గ్లాసు నీళ్ళు చక్కగా ఎక్కడికైనా నువ్వు వెళ్ళినప్పుడు ఇలా తీసి అలా కొట్టారనుకో, మన అభిషేక పండగల్లో కావాలని కొట్టించుకుంటా, బాబయ్య కొట్టండి బాబయ్య, అందులో ఏదో ఉందనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. కొట్టించుకుంటున్నారు లేదా? అయ్యో. సో ఇది సెన్స్ మీద ఉంటుంది, నీ సెన్స్. మామూలుగా ఎవడైనా చొక్క నీళ్ళు చల్లితే కోపం వచ్చేస్తుంది. వర్షంలో వచ్చారు ఇప్పుడు ఎంతోమంది, ఏమయ్యారు? చొక్క నీళ్ళు అయినాయా, మొత్తం బకెట్ నీళ్ళు పడినాయా మీద? కోపం వచ్చిందా? ఎవరి మీద వస్తుంది కోపం? నీ మొహం ఎవరినేమంటావు పైకి చూసి? అదే ఎవరైనా మంచి చీర కట్టుకుని వెళ్తున్నప్పుడు చిన్న ఇలా నీళ్ళు ఇలా చిలకరిస్తే నీకేమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. నీళ్ళు పడిన నీళ్ళు అవే, నీళ్ళు కామనం. కానీ పైనుంచి వర్ష రూపంలో పడినవి వేరు, నీ మీద చిలకరించినవి వేరు. జ్ఞానం పని చేస్తే అన్నీ అర్థమవుతాయి. భోజనం నిమిత్తం దేవుని పని
పాడు చేయకూడదు. సమాజాన్ని చైతన్యపరచండి. నిష్ట చేద్దాం. భోజనం దగ్గర కాదు నిష్ట, పాపం దగ్గర చేద్దాం నిష్ట. పాపంతో పోరాడదాం. మీరు దేంతో పోరాడాలి? పాపంతో పోరాడాలి. పాపంతో. భోజనాన్ని మీరు ఎక్కడ, అసలు ఒక మాట మీకు చెప్పనా, భోజనాన్ని చూడగానే ఇది అపవిత్ర భోజనం, ఇది పవిత్ర భోజనం అని మనం గుర్తించగలమా? మీకు ఎక్కడైనా మీకుందా ఆ సామర్థ్యం? అలాంటి లెన్స్ ఏమీ లేవు మరి ప్రస్తుతానికి, ఉండవు కూడా ఫ్యూచర్లో. భోజనాన్ని ఇది పవిత్ర భోజనం, ఇది అపవిత్ర భోజనం అని మన బ్రతుకులో గుర్తించలేం. మన బ్రతుకులో ఎవరో చెబితే అది నమ్మేస్తాం అంతే. అంతేనా? ఎవరో చెప్పారనుకో ఇంకా అంతే, మనసులో విషం పడిపోయింది. మనసులో విషం పడ్డాక తింటే చాలా ప్రమాదం. దీని మీద చాలా ప్రయోగాలు జరిగాయి, గతంలో కూడా చాలా ప్రయోగాలు జరిగాయి. ఆ ప్రయోగాల్లో కొన్ని మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొన్ని యూనివర్సిటీస్లో చేసినటువంటి ప్రయోగాలు ఏంటంటే, కొన్ని యూనివర్సిటీలో చేసిన ప్రయోగాలు, ఒక 10 మందిని ఒక పక్కన 10 మందిని ఒక పక్కన నిలబెట్టారట. నిలబెట్టి వాళ్ళకి ఏమన్నారంటే, పెద్ద పెద్ద డాక్టర్లు సూట్లు కోట్లు వేసుకుని నిలబడి, ఇప్పుడు మీకు ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాం, ఈ ట్యాబ్లెట్ మీరు వేసుకున్న తర్వాత మీకు ఒక 2 రోజులంతా నీరసంగానే ఉంటుంది, చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు, మరి భరించండి. 2 రోజుల తర్వాత మీకు చాలా శక్తిగా బలంగా ఉంటుంది. ఈ 2 రోజులు ఓపిక పట్టేస్తే మీకు చాలా బలంగా ఉంటారు, చాలా శక్తిగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇంకో పక్క నిలబడిన 10 మందికి ఏం చెప్పారంటే, మీకు ఇది వేసుకున్న దగ్గర నుంచే ఎక్కడలేని శక్తి వచ్చేస్తుంది, ఎక్కడలేని బలం వచ్చేస్తుంది, మీ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోతాయి, మీరు చాలా శక్తివంతంగా ఉంటారని చక్కెర ఉండలు ఉంటాయి కదా, షుగర్ కోటింగ్ ఉండలు, అవి ఇచ్చారు. వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళు వేసుకున్నారు. డాక్టర్లు చెప్పినట్టే మల్టీవిటమిన్ వేసుకున్న వాళ్ళు 2 రోజులు నొప్పులతో బాధపడ్డారు. ఈ చక్కెర పొలుకులు మింగిన వాళ్ళు ఆ రోజు నుంచే చాలా శక్తివంతుల్లో ఫీల్ అయ్యారు. అంటే ఇదంతా ఎక్కడుంది? అద్దనమాట కథ. ఒక్కసారి ఇక్కడ విశ్వాసం కేంద్రీకరిస్తే, విశ్వాసం ఇక్కడ కేంద్రీకృతం అయితే, ఆ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. అందుకే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు ఒక విషయం, ఎవడోనట ఎన్ని మందులు వాడినా తగ్గేది కాదట. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాడట, నేను ఎన్ని మందులో వాడుతున్నానండి, ఎంత తిరుగుతున్నానండి, తగ్గట్లేదండి. అంటే ఆయన అన్నాడట, అరే నాయన, హిమాలయాల నుంచి మందు తెప్పించిస్తాను, నువ్వు కంగారు పడకన్నాడట. అయ్యో బాబోయ్, హిమాలయాలండి అన్నాడట. అక్కడ ఉంటుంది ఒక రకం మందు, అది కానీ తెచ్చామంటే ఇంక మామూలుగా ఉండదు, వారం రోజుల తర్వాత కనబడన్నాడట. ఈడు మళ్ళీ వారం రోజుల తర్వాత వెళ్ళాడు. ఏమండి గురుగారు మందు తెస్తా అన్నారు కదండి అంటే, మందు ఇంకా రాలేదురా, ఇంకో వారం టైం పట్టేలా ఉందంటే, ఇంకా పడద్దని అంటే, మరి రావాలరా, హిమాలయాల నుంచి రావాలి అన్నాడట. ఈడు పాపం మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వారం తర్వాత వస్తే, అరే ఇప్పుడు అయ్యేలా లేదు, ఇంకొక 5 రోజుల తర్వాత రా అంటే, ఏమండి గురుగారు ఏటండి 2 వారాలు అయిపోతుందంటే, రావాలరా. ఎక్కడి నుంచి రావాలి? హిమాలయాల నుంచి రావాలన్నాడట. అక్కడికి 2 వారాలు, ఇది ఒక 5 రోజులు, మొత్తం మీద ఒక 20 రోజులు అయిపోయింది. 20 రోజులు గురుగారు స్నానం చేయకుండా కూర్చున్నాడట అక్కడే. ఎందుకంటే ఆ 20 రోజులు వచ్చిన తర్వాత మెడ బాగా నలిపి నలుగు ఉండ చేసి ఇచ్చిరేట అంతే. వాడు అదే మహాప్రసాదం అనుకుని మింగేశాడు ఆ నలుగు పిండి ఉండ. తగ్గిపోయిందట అడిగి, తగ్గిపోయింది. అంటే వాడి దృష్టిలో అది ఎక్కడి నుంచి వచ్చిన మందు? హిమాలయాల నుంచి వచ్చిన మందు. కానీ గురువుగారు మెడ మీద తయారైంది ఆ మందు. 20 రోజులు స్నానం చేయకుండా కూర్చుంటే గురుగారు మెడ మీద తయారైన మందు ఆడికి ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపించింది? హిమాలయాల నుంచి వచ్చిందండి ఈ మందు అనుకుని మింగేశాడట. సో నీ విశ్వాసం అంతే. అది అయ్య బాబు తింటే నాకు ఏదో అయిపోద్ది బాబు అంటే, తింటే చచ్చిపోతావు, వద్దు తినకు. అందుకే విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. నువ్వు తినకపోవడమే మంచిది. నీకు ఆ బలహీనత ఉంటే తినకపోవడమే మంచిది. బలహీనత లేని బలవంతుడివా, ప్రార్థన చేసుకుని ఏదైనా తిను. ఎవరు పిలిచినా వెళ్ళు. బంధువుల ఇంటికి వెళ్ళటం మానేయకండి, తప్పది. బంధువుల ఇంటికి వెళ్ళండి, వాళ్ళు ఏం పెట్టినా విచారణ చేయకుండా తినండి. ఒకవేళ అక్కడ ఎవడన్నా బలహీనుడు ఉన్నాడు అనుకో, అమ్మో ఇది ప్రతిమ కర్పించినది సోదరా అన్నాడు అనుకో, ఓహో బలహీన సోదరా అనుకొని ఆ సోదరుడి కోసం చేతులు కట్టుకొని లేచిపోండి, అంతే. అదే బైబిల్ చెప్పింది. ఆ బలహీనుడి కోసం ఆలోచించాలి, అక్కడ వరకే. అలాగే నాడు నిత్యం బలహీనుడిగా ఉంటాడు, నువ్వు జీవితం అంతా ఇలాగే ఉండాలి, ఆడి జీవితం అంతా అలాగ ఉంటాడని కాదు. నువ్వు ఒకప్పుడు అలాగున్నవాడివే, ఇప్పుడు ఏమయ్యావు?
బలవంతుడు అయ్యావా అవ్వలేదా? అయ్యావు. ఇప్పుడు మరి వాడిని ఏం చేయాలి? నెక్స్ట్ నుంచి వాడి మీద టార్గెట్ పెట్టాలి. ఇదిగో ఇలాంటి ప్రసంగాలు వినిపిస్తుండాలి. అరే నాయన మొన్న ఎందుకు అలాగన్నావు నువ్వు అంటే, భయ్యా మరి అది కదా భయ్యా, ఇది కదా భయ్యా, భయ్యా కాదు అది కాదు కానీ ప్రపంచం అంతా ఎవరు చెప్పు? ఆది కాండం దగ్గర తీసుకెళ్ళాలి. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సగము సృజించెను, మిగిలిన సగము సాతాను సృజించెను అని ఏమైనా ఉంది ఏంట్రా అక్కడ అని అడగాలి. లేదు భయ్యా, మరి ఏముంది అక్కడ? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సంపూర్ణముగా సృజించెను. భూమి అంతటిని ఆయనే సృజించెను. ఆకాశ పక్షులు, చెట్లు, జంతువులు, విత్తనములిచ్చే చెట్లు, గడ్డి అన్నిటినీ ఆయనే మొలిపించెను. సమస్తము ఎవరిది? మన తండ్రిది. సమస్తము ఎవరిది? మన దేవుడిది, మన తండ్రిది, మన నాన్నదే. ప్రార్థనకు శక్తి ఉందా లేదా? ఉంది. సాతాను అపవిత్రపరిచిన దానిని ప్రభువు పవిత్రపరచగలడా లేదా? ఒకవేళ వాడు అపవిత్రపరిస్తే మీరు చెప్పాలి. సాతాను అపవిత్రపరిచిన దానిని ప్రభువు పవిత్రపరచగలడా లేదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనాను కలదా? లేదు. మీకు ఇప్పుడు కూడా ఒక రుజువు చూపిస్తాను. ఒకసారి నువ్వు రా నాన్న పైకి, నువ్వు రా. ఇప్పుడు ఇతను ఒకప్పుడు లోకంలో ఉండేవాడు, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాడు. అంటే ఒకప్పుడు లోకంలో ఉన్న ఈ అబ్బాయి సాతాను వలన అపవిత్రపరిచిన వాడా కాదా? అపవిత్రపరచబడిన వాడా కాదా? ఏనాయన రైట్ అయినా నేను చెప్పింది? పుట్టుకతో పవిత్రుడివా? ఏం లేదు కదా. జూనియర్ యేసు ప్రభు ఏం కాదు కదా నువ్వు. ఈయనేం జూనియర్ యేసు ప్రభు కాదు, మీరేం సీనియర్ యేసు ప్రభువులు కాదు. మనందరం పాపము చేత పట్టబడిన వారమే. ఇప్పుడు పాపులమైన మనల్ని అపరాధముల చేత పాపముల చేత చచ్చి వాయుమండల సంబంధమైన అధిపతి అయిన సాతాను క్రింద మలినమైపోయిన, డైరెక్ట్ సాతానే ఉండేవాడు ఇక్కడ. ఏదో పదార్థం కాదు, ఆడికి పెట్టింది తినడం కాదు. డైరెక్ట్ ఈ హృదయంలో ఎవడుండేవాడు? ఒకప్పుడు సాతాను ఉండేవాడు. ఈ ఇల్లు సాతాను గారిది ఒకప్పుడు. బోర్డు ఇక్కడ సాతాను నిలయము అని రాసి ఉండేది ఒకప్పుడు. అలాంటి బోర్డు ఉన్న ఈ ఇల్లే ఇప్పుడు ఏమైపోయింది? దేవుని శక్తి వల్ల ఏమైపోయింది? పరిశుద్ధుడు, పవిత్రుడు. జీవము గల మనిషినే పరిశుద్ధుడిగా చేసిన నా దేవుడు ఆహారాన్ని తీసుకొచ్చి, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను తింటున్నాను తండ్రి అంటే దాన్ని పవిత్రపరచడు? బుద్ధిహీనుల బుద్ధిహీనమైన మాటలు విని ఎంతకాలం మోసపోవాలి మనం? జ్ఞానం ఎప్పుడు వస్తుంది? అంటే దేవుని శక్తిని తక్కువ చేస్తారా? దేవుని శక్తి కంటే అపవాది శక్తి గొప్పదనుకోవాలా? దేవుని శక్తి కంటే సాతాను శక్తి గొప్పదనుకోవాలా? ఆ బలహీనతలో నుండి బయటికి రావాలి. ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ నా తండ్రివే. నా దగ్గరికి ఏదొస్తే అది నేను తింటాను. నేనేది కొనుక్కుంటే అది నేను తింటాను. నేనేది తినాలనిపిస్తే అది నేను, నా వరకు నా కడుపుకి ఏది అవసరమో అది తింటాను. నాకు ఎవరైనా విందుకు పిలిచి భోజనం పెడితే అది నేను తింటాను. అంతే 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 తప్ప పని కట్టుకుని ఎక్కడికో పోయి నా విశ్వాసాన్ని తాకట్టు పెట్టి నేను తినను. అది నాకు అవసరం లేదు. నేను బలవంతుడిగానే ఉంటాను. నా నిష్ట పాపంతో పోరాడటంలోనే తప్ప భోజనంతో పోరాడటంలో కాదు. జ్ఞానము గలవాడు సమస్తాన్ని గ్రహించగలుగుతాడు. జ్ఞానము లేనివాడు దేనిని గ్రహింపజాలడు. వాడు అందులో విజయం సాధించలేడు. వాడు తినేవి కూడా లోకంలోవే. మనం మీకు చూపించాను కదా, వెళ్ళి కూర్చోనన్న. నువ్వు పవిత్రుడు అయ్యావు దేవుని కృప వల్ల, నువ్వు పరిశుద్ధుడు అయ్యావు దేవుని కృప వల్ల. ఒకప్పుడు నువ్వు నేను మనందరం ఎవరు? పాపులం. ఎవరుండేవాడు ఇంటిలో? అపవాది ఉండేవాడు, సాతాను ఉండేవాడు. వాడున్న ఇంటినే నా ప్రభు ఏం చేశాడు? పవిత్రం చేసేసాడు. ఆఫ్టర్ ఆల్ పదార్థాన్ని పవిత్రం చేయలేడు నా ప్రభువు. అందుకే తిమోతి పత్రికలు ఏం చెప్తాడు? చాలా చక్కగా చెప్తాడు. సమస్త పదార్థములు పవిత్రములే, స్థుతులు చెల్లించి పుచ్చుకొనుట చేత ఏది నిషిద్ధము కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి కిందకి చదువుదాం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం ఒక పక్క నిషేధం చేస్తూ సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు. బాగుందా పాయింట్? ఏ జ్ఞానం ఇది? అంటే ఇందులో ఇంకో కేటగిరీని కూడా సృష్టించవచ్చు. ఎవరు వాళ్ళు? సత్య విషయమై అనుభవ జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళు బలహీనులు. సత్య విషయమై అనుభవ జ్ఞానం లేని వాళ్ళందరూ ఎవరు? బలహీనులు. కావాలంటే మీరు ఇంగ్లీష్ బైబిల్, కావాలంటే హీబ్రూ బైబిల్, గ్రీక్ బైబిల్, ఏ బైబిల్ అని చదువుకోండి, ఇలాగే ఉంటుంది. 2 కేటగిరీస్. ఒకటి సత్యం విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు.
సత్యం విషయమై అనుభవ జ్ఞానం లేని విశ్వాసులు, వాళ్ళు బలహీనులు, వీళ్ళేమో బలవంతులు. చూడండి, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించి, ఎవరికట కృతజ్ఞతాస్థుతులు ఎవరికి చెల్లించామట? దేవునికి. తండ్రి, ఈ బిర్యానీ నీది ప్రభువా, తండ్రి ఈ లడ్డు నీది తండ్రి, తండ్రి ఈ ప్రసాదం నీది తండ్రి, తండ్రి అరటిపండు నీది, ఈ దానిమ్మకాయ నీది, ఈ బొప్పాయికాయ నీది, ఈ డ్రాగన్ ఫ్రూటు నీది, ఈ ద్రాక్ష పండు నీది తండ్రి, ఈ బీరకాయ నీది, వంకాయ నీది, టమాటకాయ నీది, ఉల్లిపాయ కూడా నీదే, బంగాళదుంప నీదే, ఆకుకూరలు నీయే, చిలకడ దుంపలు నీయే, ఒట్టిగడ్డి పచ్చగడ్డి కూడా నీదే, ఆ తిని పాలు ఇచ్చే గేదె పాలు కూడా నీవే, ఆ గేదె కూడా నీదే, నేను కూడా నీ వాడనే, అన్నీ నీవే తండ్రి, అంతా నీదే. అందుకని తండ్రి, భూమి నీది, భూమి యొక్క పరిపూర్ణత నీది, సమస్తము నీది, నీది నేను తింటున్నాను తండ్రి, నీ కొడుగ్గా, నీ కూతురుగా అని ఆకాశం తట్టు ఎత్తట ఏం చెప్తున్నాడట? కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రికి. అనుభవ జ్ఞానము గల విశ్వాసి. చూడండి, అక్కడ ఉందా మాట లేదా? సత్యం విషయమై ఏ జ్ఞానం అంటే ఇది? అనుభవ జ్ఞానము అంటే సీనియారిటీ, సీనియర్ అనుభవజ్ఞుడు, సీనియర్ సిటిజన్ అంటే అనుభవజ్ఞుడు అని అర్థం. చిన్నపిల్లాడు అనుభవము లేనివాడు. అనుభవం లేని వాళ్ళ మాటల్ని ఈరోజు క్రైస్తవ్యం మీద రుద్దేస్తున్నారు చిన్నపిల్లలాళ్ళు. సీనియర్ సిటిజన్స్ అంటే అర్థం బైబిల్లో అనుభవం సంపాదించుకున్న వాళ్ళని. మీరు బైబిల్లో అనుభవం సంపాదించుకున్న దేవుని పిల్లలుగా మారాలి. అర్థమైందా? అందుకే పూర్తిగా వినకుండా ఒక నిర్ధారణకు రాకండి అంటాను నేను. పూర్తిగా వినండి, ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి పూర్తిగా వినాలి. రైట్, చూద్దాం. ఇప్పుడు చూడండి ఏమనుంది అక్కడ. అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినటం మానేయాలని కొందరు చెప్పుచుందురు. చూసారా? కొన్నిటిని ఏం చేయమంటారట? కొన్ని ఆహార వస్తువులు తినటం మానేయండి. మీరు ఆహారమే కదండి. లేదు లేదు మీరు తినకూడదు. ఏదండి అది ఆహారమే కదా. నో 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 ఆహారం మనం తినకూడదు అని చెప్పుచుందరట. ఎవరట వీళ్ళు? సత్యం విషయమై అనుభవ జ్ఞానము లేనోళ్ళు. సత్యం విషయం అనుభవ జ్ఞానం ఉన్నోళ్ళను కూడా తినకూడదని చెప్తా ఉంటారట. అప్పుడు అంటాడు 4వ వచనంలో, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు. మళ్ళీ ఇందులోనే నువ్వేదైనా ఒక ప్రతిమ ముందు పెట్టి దాన్ని ఆరాధిస్తూ తింటే మళ్ళీ అది పాపమే. నా పాయింట్ మీకు అర్థమైందా? అక్కడ నుంచి డీవియేట్ అవ్వకండి సుమా. ఇందులో ఉన్నదాన్నే నువ్వు పట్టుకెళ్ళి ఒక ప్రతిమ ముందు పెట్టి ఆ ప్రతిమను ఆరాధన చేస్తూ, ప్రతిమకు మానసిక బలహీనతతో అందులో ఏదో ఉందనుకొని ప్రతిమను ఆరాధిస్తూ ఆరాధించబడిన అర్పితాన్ని తింటే కనుక నువ్వు ఎవరు అవుతావు? మళ్ళీ నో డౌట్ అట్ ఆల్ నువ్వు పాపివి. ఎందుకంటే నీ మానసిక బలహీనతను బట్టి నువ్వేమవుతున్నావు? పాపి అవుతున్నావు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. అందుకే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. గుండె ఎగ్జాంపుల్ చెప్పాను, జుట్టు కత్తిరించే ఎగ్జాంపుల్ చెప్పాను, పెళ్ళి ఎగ్జాంపుల్ చెప్పాను, వాటర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అర్థం అవడానికి. ఎక్కడ కరెక్ట్ అవుతుంది, ఎక్కడ రాంగ్ అవుతుంది, ఎక్కడ రైట్ అవుతుంది, ఎక్కడ రాంగ్ అవుతుంది. అర్థమైందా? రైట్. చూడండి, ఇప్పుడు దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏదియు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఏది ప్రార్థన పవిత్రపరచలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. అంటే పవిత్రపరచడం అనగానే అందులో ఉన్న విషయాన్ని తీసేస్తుందని కాదు సుమా. ఇప్పుడు మళ్ళీ తెలివిగా బ్రాంతి సీసా పట్టుకొచ్చి ప్రార్థన చేసి తాగొచ్చండి అని అడక్కే ఉంటారు అలాంటి మూర్ఖులు. అయ్యో చాలామంది ఉన్నారండి మూర్ఖులు ఇలాంటి వాళ్ళు. గన్నేరు పప్పు తెచ్చి ప్రార్థన చేసి తినేమడవా, విషం డబ్బా డెమోక్రాన్ తెచ్చి అంటే ప్రార్థన చేసుకుని విషం తాగేయచ్చా? వీళ్ళకి తెలియని జ్ఞానం ఏంటంటే ప్రార్థన పవిత్రపరుస్తున్నది కేవలం పదార్థాన్ని కాదు, ఆ పదార్థం పట్ల నీకున్న వైఖరిని, నీ మానసిక వైఖరిని పవిత్రపరుస్తుంది. అది అసలైన అర్థం అక్కడ. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, తండ్రి ఈ పదార్థం నాకు ఒక అన్య సహోదరుడు తెచ్చి ఇచ్చాడు మా ఇంటికి,
తినొచ్చా తినకూడదా అన్న డౌట్లో ఉన్నాను తండ్రి నేను. అది సరే, ఏదైనా నీదే కదా అని ప్రార్థన చేసుకుంటున్నాను. నా మానసిక దౌర్బల్యం ఏమైనా ఉంటే తొలగిపోయి ఈ పదార్థంలో ఏమీ లేదన్న సత్యంతో దీన్ని పవిత్రపరిచి నా మానసిక పవిత్రత పదార్థ పవిత్రతగా మార్పు చెంది నేను తింటున్నప్పుడు నాకు ఆరోగ్యం, శక్తి, బలము కలుగునుగాక. ఎందుకు? అనుమానంతో తింటే దోషం కలుగుతుంది కనుక. అనుమానముతో తినువానికి అది దోషం. ఎందుకు? అదే చెప్పాను ఎగ్జాంపుల్. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇచ్చిన ఏమొచ్చింది వాళ్ళకి? నీరసం వచ్చింది. చక్కెర పలుకులు ఇచ్చిన ఏమొచ్చింది? బలం వచ్చేసింది. హిమాలయాల నుంచి తెప్పించానని నలిపిచ్చేసిన ఏమొచ్చింది? స్వస్థత వచ్చేసింది. అంటే అది ఎక్కడుంది? ఇదంతా మైండ్లో ఉంది. నీ మైండ్ చాలా జాగ్రత్త సుమా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, బహు జాగ్రత్త. ఇప్పుడు అనుమానంతో చూసామనుకోండి, మంచి అమ్మాయి కూడా మనకి ఎలా కనబడుతుంది చెప్పండి? ఇంకెలా కనబడుతుంది? ఇంకా పాలడితో మాట్లాడినా అనుమానమే, పూలుడితో మాట్లాడినా అనుమానమే, పేపరోడితో మాట్లాడినా అనుమానమే, ఎవరితో ఫోన్ మాట్లాడినా అనుమానమే. కొంతమంది ఉంటారట, భార్య బాత్రూమ్కి వెళ్ళగానే ఫోన్ తీసేస్తారు టకటక, చెక్ చేసుకుంటారు. వాట్సాప్లో ఎవరికేం పెట్టేసింది, ఇందులో ఎవరికేం పెట్టేసింది, ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరితో మాడుతుంది అంటే ఈడి బతుకంతా ఏంటి? ఇంకా అనుమానం, ఇంకా సావదది. కొంతమంది ఉంటారు బాబు, అనుమానం చెప్పున్న వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు అప్పుడప్పుడు. చెల్లెమ్మలు, అన్నయ్య ఏం చేయను అన్నయ్య అని అడుగుతుంటారు. ఏం చెప్తాం ఇంకా వాళ్ళకి? కొన్ని ఏదో సూచనలు సలహాలు చెప్తాం. అమ్మ నీ ఫోన్ ఎప్పుడు లాక్ తీసి ఆడి ముందే పెడుతుండు, లాక్ వేయకమ్మ ఫోన్కి, నువ్వు నీతిగా ఉన్నావు కదా, ఆ దద్దుడి ముందు పడే ఫోన్ పట్టుకెళ్ళి చూసుకొని లేదు. ఇంకా నీకు ఆప్షన్ ఉంటే, ఏమంటే నాకు ఫోన్ వద్దుండి మీద ఉంది కదండి నన్ను, ఆ జబ్బు తగ్గుద్ది. ఇంకా ఆడికి ఆడి ఫోన్ నువ్వే వాడుతుండు. మరి అంతే. మరి ఇంక జబ్బు తగ్గాలంటే ఏం చేయాలి? వీడికేమో జబ్బు, ఫోన్ ఉంటే అనుమానం వస్తుంది. ఏం చేయాలి? ఇంకప్పుడు ఆడు జబ్బు తగ్గించాలంటే ఫోన్ వదిలేయాలి ఇవిడ, లేదా ఆ ఫోన్ ఆడి దగ్గరే పెట్టి కావాల్సినప్పుడు తీసుకోవాలి. ఇంక మరి అంతే. అలా చేయాలమ్మా. కొన్ని ట్రిక్కులు చెప్తుంటాను అప్పుడప్పుడు ఇలా ఫోన్లు చేసే వాళ్ళకి. అప్పుడు సెట్ అవుతాడమ్మా కొన్నాళ్ళకి. అమ్మో నా భార్య నీతివంతురాలు, యథార్థవంతురాలు, ఈమెను అనుమానించకూడదు, చాలా ఉత్తమరాలు అన్న సత్యాన్ని తెలుసుకుంటాడమ్మా కొన్నాళ్ళకి. ఎందుకంటే మనసులో పడిన విషం అది అంచెలంచెలుగా ఏమవుతూ ఉంటుంది? పెరిగిపోతూ ఉంటుంది. విషం పడిపోయింది మనసులో. ఇంకా భార్య ఎప్పుడు చూసినా ఎలా కనబడుద్ది? ఇంక వాడికి చెడ్డగా కనబడుద్ది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యాలయనగా 5వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి, 4:5. యాలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవుని వాక్యం సమస్తాన్ని, ఒక పాపినే దేవుని వాక్యం ఏం చేసింది? పవిత్రపరిచింది. అందుకే ఏ సహోదరుడు, అన్య సహోదరుడైనా, మీ సహోదరుడైనా, బయటివాడైనా, మీ బంధువైనా, స్నేహితుడైనా, వాడు పాపైనా, ఎవడైనా నిన్ను వాళ్ళ ఇంటికి విందుకు పిలిస్తే వెళ్ళు. వాళ్ళు వడ్డించినదేదో ఏ విచారణ చేయకుండా ప్రశాంతంగా తిను. దేవునికి ప్రార్థన చేసుకుని తిను. ఇంట్లో తిన్నా ప్రార్థన చేసుకుని తిను, బయట తిన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిను. అర్థమైందా? అలాగే నువ్వు తినేటప్పుడు ఎలాగో పరీక్ష చేసుకోకుండా తినవు. గుడ్డిగా తినేస్తావా? పాడైందా బాగుందా తింటావా చూసుకుని, వాసన వస్తుందా లేదా చూసుకుని తింటావా తినవా? ముందు లేకపోతే కొంత అలా టేస్ట్ చూసి రైటా రాంగా చూసుకొని అప్పుడే తింటావు. అవును కదా? సో కాబట్టి జ్ఞానవంతుడుగా ఉంటాడు, వివేకవంతుడుగా ఉంటాడు, మూర్ఖుడు ఎప్పటికీ మూర్ఖుడుగానే ఉంటాడు. మరలా మీ అందరికీ చెప్తున్నాను, నిష్ఠ మన బ్రతుకులో పాపానికి సంబంధించినది తప్ప, నిష్ఠ అనేది దేనికి సంబంధించింది? పాపానికి సంబంధించింది తప్ప పదార్థాల్లో నిష్ఠ ఏమీ లేదు. పదార్థానికి సంబంధించిన నిష్ఠ మనకు లేదు. అయినా పథ్యం ఎవరు చేస్తారంటే రోగి చేస్తాడండి. ఆరోగ్యవంతుడికి పథ్యం అవసరమా చెప్పండి? ఆరోగ్యవంతుడికి పథ్యం ఎందుకంటే ఆరోగ్యవంతుడు ఏదైనా తింటాడు, కానీ రోగి మాత్రం కొన్ని తినడం మానేస్తాడు. రోగిగా ఉంటే తినొద్దు, ఆరోగ్యంగా ఉంటే తిను. అర్థమైందా? బలహీనుడివా? తినొద్దు. బలహీనతలు ఏమీ లేవా? సత్య విషయంలో అనుభవ జ్ఞానం ఉందా? తిను. అన్నీ తండ్రివని తెలుసుకున్నావా? తిను. అన్నీ మన దేవుడివే అన్న సత్యం నీకు అర్థమైందా? తిను. ఆయన పాపిని పవిత్రుడిగా మార్చగలడు, ఆయన పదార్థాన్ని కూడా పవిత్రీకరించగలడు. అర్థమైందా? ఇప్పుడు పాపిని పవిత్రుడిగా మార్చాడు అంటే శరీరంలో ఏమైనా బాడీ మారిందా? నల్లగొన్న సీన్ తెల్లగైపోతాడా? యేసుప్రభువుని నమ్ముకున్నాక ఏమా అవడు కదా, మనిషి నల్లగానే ఉంటాడు, మనసు తెల్లగా మారద్దు అంతే. అది అప్పుడు హృదయం తెల్లగా అయిందో లేదో మనకు తెలుస్తుందా? బతుకులో చూపించాలి, అది క్రియల్లో కనబడద్దు అది. కాబట్టి పవిత్రీకరించాడు అంటే హృదయ సంబంధమైనది, అలాగే పదార్థాన్ని పవిత్రీకరించాడన్నా కూడా అది ఆత్మ సంబంధంగా మన హృదయానికి అనుసరించి చెప్పబడినటువంటి మాట. పదార్థంలో ఏ అపవిత్రత
ఉండదు. దేవుడు సమస్తాన్ని కలిగించాడు. ఇక్కడ సాతానుకి ఏ అధికారాన్ని ఇవ్వలేదు. దేవుని అనుమతి లేకుండా వాడు ఎక్కడికి రాలేడు, మన దగ్గర మన టచ్ కూడా చేయలేడు. అర్థమైందా? దేవుని అనుమతి లేకుండా నిన్ను నన్ను వాడు ఏం చేయలేడు, టచ్ కూడా చేయలేడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సత్య సంబంధంగా ఎదగండి, అనేక మందికి దీవెనకరంగా మీరు మారాలి. సెమినార్ రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. జనవరి 11 నుండి 16 వరకు పోస్టర్ ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం లేట్ అయింది ఈరోజు, ఏమనుకోకండి, సబ్జెక్టు కోసం మరి తప్పలేదు. ఆ సబ్జెక్ట్ మీకు ఇలాంటివి ఎత్తుకున్నప్పుడు పూర్తిగా చెప్పకపోతే మీకు అర్థమవ్వవు, మళ్ళీ మీరు మాయలో పడిపోయి డైలమాలో పడిపోతారు. అందుకే పూర్తి వివరణ ఇవ్వాలి కాబట్టి నేను కొంచెం సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. బాగా నేర్చుకోండి, జ్ఞానవంతులు కండి, వివేకవంతులు కండి, బలవంతులు కండి, బలహీనతలో నుండి బయటికి రండి. సెమినార్లో ఇంకా బలమైన సంగతులు ఉపదేశించబోతున్నాను. బైబిల్లో నుండి మనం ఇంకా లోతైన సత్యాలు నేర్చుకోబోతున్నాం. 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు చాలా భారభరితమైన కార్యక్రమం. ఇది మన ఇంటి పండగ, అనగా సత్య సంబంధమైన పండగ, వాక్య సంబంధమైన పండగ, దేవుని మాట ప్రపంచానికి చెప్పేటువంటి సత్క్రియ, దేవుని పవిత్ర కార్యం. గనుక ప్రతి ఒక్కరు మీ కలిమిలో నుండి దేవుని పని కొరకు సహకరించండి. ఈ సంవత్సరం ఉచిత భోజనం, ఉచిత వసతి ఏర్పాటు చేస్తున్నాం. 6 రోజులు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. ఎవరైనా రావచ్చు, మీరు ఎవరినైనా తీసుకుని రండి, వాళ్ళకి ఫ్రీగానే అక్కడ భోజనం పెడతాం. సో తీసుకొస్తున్న మీరు మీ వంతు సహకారాన్ని ఆ సెమినార్ కొరకు అందించండి. మీరు బియ్యం రూపంలో సహకరిస్తారా, కూరగాయల రూపంలో సహకరిస్తారా, ధన రూపంగా సహకరిస్తారా, లేకపోతే ఏమైనా ఇంకొక విధంగా సహకరిస్తారా, మీ ఇష్టం. ఏ విధంగా అయినా సరే 6 రోజుల పాటు జరగబోయే ఈ మహోన్నతమైన కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాక్యంలో తడిసి ముద్దయిపోయి వెళ్తాం. మీ అందరికీ తెలుసు మన సెమినార్స్ ఎలా జరుగుతాయో. సో కాబట్టి అందరూ పని చేయాలి, కష్టపడాలి, శ్రమ పడాలి. రేపు సాయంత్రం 4 గంటల నుంచి వాలంటీర్స్ మీటింగ్ జరగబోతోంది. బలభద్రపురంలో మన చర్చ్ దగ్గర వాలంటీర్స్ మీటింగ్ జరగబోతోంది. ఎవరు స్వచ్ఛందంగా వాలంటీర్గా ఉండాలనుకుంటున్నారో, సహకారులుగా ఉండాలనుకుంటున్నారో తప్పకుండా కార్యక్రమానికి రండి. మళ్ళీ అవకాశం రాదమ్మా పని చేయడానికి. ఈ 6 రోజులు దేవుని పనిలో ఉందాం, దేవుని పని ఘనంగా చేద్దాం, ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా మనందరం జీవిద్దాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వెళదాం. దేవుడట్టి ధన్యత మీకు, మీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిలింపచేయండి. మీ సహాయము సమాధానము పిల్లలందరి హృదయాలపై ఉంచండి ప్రభా. మీ పనిలో పాలిభాగస్తులుగా చేసి అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా బిడ్డలందరినీ వాడుకోమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.